ఆర్గనైజింగ్ కమిటీ ఆధ్వర్యంలో 9వ తారీఖున సైన్స్ మార్చ్ నిర్వహించబోతున్నాము. ఇండియా మార్చ్ ఫర్ సైన్స్ అక్రాస్ ది కంట్రీ సైంటిస్టులు ఇచ్చినటువంటి పిలుపును మేము తీసుకొని ఐఎంఎఫ్ఎస్ హైదరాబాద్ ఆర్గనైజింగ్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మీకు అందరికీ కూడా తెలుసు, మొట్టమొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శాస్త్రవేత్తలు మార్చి 22 మరియు ఏప్రిల్‌లోను 2017 సంవత్సరంలో వాషింగ్టన్ డీసీ నందు అతిపెద్ద ర్యాలీని నిర్వహించారు. ఆ ర్యాలీలో దాదాపుగా 1.07 మిలియన్ ప్రజలు పాల్గొనడం అనేది జరిగింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, లెక్చరర్స్, ప్రొఫెసర్స్, సైంటిస్టులు, రీసెర్చ్ స్కాలర్లు మొదలైన అన్ని రంగాల ప్రజలు ఆ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా 14 ఏప్రిల్ 2018 కూడా ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 600 పైచిలుకు నగరాలలో సైన్స్ ర్యాలీలు నిర్వహించడం అనేది జరిగింది. ముఖ్యంగా అప్పుడు లేవనెత్తినటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏంటంటే, ప్రభుత్వాలు ఏ పాలసీ అయినా తీసుకునేటప్పుడు అవి శాస్త్రబద్ధంగా నిరూపణ అయినటువంటి పాలసీలని తీసుకోవాలని, అదేవిధంగా విద్య కోసము, శాస్త్ర పరిశోధనల కోసము, రీసెర్చెస్ కోసము, హెల్త్ సెక్టార్ కోసము సరిపడా బడ్జెట్‌ని కేటాయించాలని డిమాండ్ చేయడం జరిగింది. అందులోనూ రీసెర్చ్ కోసము జీడీపీలో 3% కేటాయించాలని ఆ రోజు శాస్త్రవేత్తలు కోరారు. అంతేకాకుండా క్లైమేట్ చేంజ్‌ని పరిగణలోకి తీసుకోవాలని, శాస్త్రవేత్తల్ని, ప్రముఖుల్ని, విద్యావేత్తల్ని సంప్రదించి క్లైమేట్ చేంజ్‌కు సంబంధించినటువంటి పాలసీలని తీసుకోవాలని, బ్యూరోక్రాట్స్ యొక్క సూచనల మేరకు క్లైమేట్ చేంజ్‌కి సంబంధించి పాలసీలని తీసుకోకూడదని ఆ రోజు శాస్త్రవేత్తలు పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా ప్రజల్లో శాస్త్రీయ విజ్ఞానము, సైంటిఫిక్ టెంపరు, సైంటిఫిక్ థింకింగ్‌ని అభివృద్ధి చేసే విధంగా పాలసీలు ఉండాలని ప్రపంచవ్యాప్తంగా కూడా శాస్త్రవేత్తలు డిమాండ్ చేసి సైన్స్ ర్యాలీలను నిర్వహించడం అనేది జరిగింది. ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఇచ్చినటువంటి పిలుపును తీసుకొని ఇండియాలో కూడా శాస్త్రవేత్తలు ఇండియా మార్చ్ ఫర్ సైన్స్‌ని 2017 సంవత్సరంలోనే ప్రారంభించడం జరిగింది. ఇండియా మార్చ్ ఫర్ సైన్స్ 2017, 2018, 2019లలో ఎంతో సక్సెస్ఫుల్‌గా దాదాపుగా మన దేశంలో 60 పైచిలుకు నగరాలలో సైన్స్ మార్చ్‌లు నిర్వహించడం అనేది జరిగింది. ఈ సైన్స్ మార్చ్‌లలో సైన్స్ ఆర్గనైజేషన్స్‌తో పాటు సైంటిస్టులు, రీసెర్చ్ స్కాలర్లు, టీచర్స్, ప్రొఫెసర్స్ పాలుపంచుకున్నారు. అయితే నేడు ఎలాంటి డిమాండ్లతోటి ఇండియా మార్చ్ ఫర్ సైన్స్ జరుగుతోంది, ఇండియా మార్చ్ ఫర్ సైన్స్ యొక్క పర్పస్ ఏంటి అనే విషయాన్ని తెలుసుకోవడం ఎంతైనా అవసరం. ఫ్రెండ్స్, మీకు అందరికీ కూడా తెలుసు, ప్రపంచవ్యాప్తంగా కూడా కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపించి అనేక వేల ప్రాణాలను బలికొంది. ఈ రోజుకి మన దేశంలోను, మన రాష్ట్రంలో కూడా కొన్ని వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఉదాహరణకు మన తెలంగాణ రాష్ట్రంలోనే ప్రతిరోజు కూడా దాదాపు 3,000కు పైచిలుగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దాదాపుగా రోజుకి 50 మంది పైగా మరణిస్తున్నారని పత్రికా కథనాలు చెబుతున్నాయి. మరి ఇలాంటి తరుణంలో మన దేశంలోని ఉన్నటువంటి శాస్త్రవేత్తలు ఎలాంటి డిమాండ్లను ఈ సైన్స్ మార్చ్ సందర్భంగా లేవనెత్తారన్న విషయాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందులో ప్రథమంగా ఆరోగ్యానికి సంబంధించి భారతదేశంలో బడ్జెట్ను కేటాయించాలి, ఆసుపత్రుల్ని విరివిగా కట్టాలి, డాక్టర్లను, ఇతర మెడికల్ స్టాఫ్ను శాశ్వత ప్రాతిపదికన రిక్రూట్ చేసి ప్రజలందరికీ కూడా ఉచిత కరోనా చికిత్సని, ఉచిత కరోనా పరీక్ష నిర్వహించాలని శాస్త్రవేత్తలు కోరారు. అంతేకాకుండా ఈరోజు కరోనా పేరు పైన అనేక రకాలైనటువంటి అన్సైంటిఫిక్, అశాస్త్రీయమైన మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలతో కూడుకున్నటువంటి అనేక రకాలైనటువంటి ఈరోజు చర్యలు ముందుకు రావడం అనేది జరుగుతోంది. పత్రికల్లోనూ ఇతర సోషల్ మీడియా మాధ్యమాల్లో అనేక రకాలైన మూఢనమ్మకాలతో కూడుకున్నటువంటి వాదనలు ఈరోజు కరోనా పైన వస్తున్నాయి. దీనిపైన శాస్త్రీయమైనటువంటి అవగాహన కల్పించాలని శాస్త్రవేత్తలు అడుగుతున్నారు. అంతేకాకుండా మెడికల్ రీసెర్చెస్ ని ప్రోత్సహించాలని,
మెడికల్కి సంబంధించినటువంటి రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ని అభివృద్ధి చేయాలని ఈరోజు వారు అభిప్రాయపడుతున్నారు. ఈరోజు ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా సందర్భంగా ప్రజలు, టీచర్లు, శాస్త్రవేత్తలు బయటకొచ్చి ఉద్యమించే పరిస్థితి లేని కారణంగా వారు అనేక రకాలైనటువంటి యాంటీ పీపుల్ పాలసీస్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతోంది. ఈ పాలసీస్ వాతావరణానికి సంబంధించి కూడా జరుగుతున్నాయి. ఇటీవల డ్రాఫ్ట్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నోటిఫికేషన్ 2020ని విడుదల చేయడం జరిగింది. అంటే ఏదైనా ప్రాజెక్టును గనక కట్టాలని అనుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారు ఆ నోటిఫికేషన్ని తీసుకొని అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని, అంటే అది అడవి కావచ్చు, లేకపోతే మైదానం కావచ్చు, పచ్చిక బయళ్ళు కావచ్చు, ఏదైనా సరే వాటిని క్లియర్ చేయాలంటే శాస్త్రీయమైనటువంటి అనుమతులు అవసరం అవుతున్నాయి. ఈ యొక్క నోటిఫికేషన్ ఏం చెప్తోంది అంటే ఆ అనుమతుల పైన ఉన్నటువంటి కట్టుబాట్లు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని సడలించే విధంగా ఈ నోటిఫికేషన్ ఉంది అని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. దీని వలన ఎవరికి లాభము అంటే కేవలము గుప్పెడు మంది కార్పొరేట్ అండ్ బిజినెస్ పీపుల్ కి లాభదాయకంగా ఉంది, కానీ అసంఖ్యాకంగా ఉన్నటువంటి ప్రజల ఆరోగ్యానికి ఇది చేటు అని ఈరోజు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతూ ఈ డ్రాఫ్ట్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నోటిఫికేషన్ 2020ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వము ఎన్సీఆర్టీ సిలబస్ నందు చాలా విలువైన అంశాలను డిలీట్ చేయడం జరిగింది. అకాడమిక్ ఇయర్ ని మేము కాపాడుతామని చెప్పి, సిలబస్ ని తగ్గిస్తామని చెప్పి వారు న్యూటన్ నియమాలు, డాప్లర్ ఎఫెక్ట్, కెప్లర్ నియమాలు లాంటి విలువైనటువంటి సమాచారాన్ని, బేసిక్స్ సైన్స్ లో చదవవలసినటువంటి బేసిక్స్ ని వారు తీసివేయడం జరిగింది. కాబట్టి అలా తీసివేయకూడదు. బేసిక్స్ ని ప్రజలందరికీ, ముఖ్యంగా విద్యార్థులందరికీ కూడా అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సిలబస్ ని కాపాడాల్సినటువంటి అవసరం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈరోజు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని ఆమోదించడం జరిగింది. అయితే ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో అనేక రకాలైనటువంటి అశాస్త్రీయమైనటువంటి అంశాలు ఉన్నాయి. కాబట్టి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేది సరైంది కాదని చెప్పి ఈరోజు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా కరోనా ఉధృతి కారణంగా అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మైగ్రెంట్ వర్కర్స్ అనేక మంది చనిపోవడం అనేది జరిగింది. వారందరికీ కూడా ఉపాధి, ఆరోగ్యాన్ని అందించాల్సినటువంటి బాధ్యత ఉందని ఈరోజు శాస్త్రవేత్తలు ప్రభుత్వాన్ని కోరుతూ ఆగస్టు 9వ తారీఖున ఇండియా మార్చ్ ఫర్ ఇండియా అన్ని రాష్ట్రాల్లోనూ, భారతదేశ వ్యాప్తంగా కూడా మార్చ్ ఫర్ సైన్స్ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరుగుతోంది. ఈ సైన్స్ మార్చ్లో ప్రజలందరూ కూడా విరివిగా పాల్గొనాలని ఈరోజు శాస్త్రవేత్తలు పిలుపునిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమాల్లో భాగంగా బహిరంగ సమావేశాలు, బహిరంగ ర్యాలీలు, చర్చలు, కన్వెన్షన్స్, కాన్ఫరెన్సెస్ నిర్వహించలేకపోవడం అనేది ఈరోజు ఉంది. లాక్డౌన్ నియమానుసారంగా కేవలము ఆన్లైన్ కార్యక్రమం మేము నిర్వహిస్తున్నాము. ఈ ఆన్లైన్ కార్యక్రమాల నిర్వహణలో భాగంగా ఈరోజు మరియు 8వ తారీఖున వెబినార్స్ ని నిర్వహిస్తున్నాము. 9వ తారీఖున ప్లకార్డ్స్ ప్రెజెంటేషన్ ప్రోగ్రామ్ ని నిర్వహించడం అనేది జరుగుతోంది. ఈ కార్యక్రమాల్లో ప్రజలందరూ కూడా, విద్యార్థులు, టీచర్స్, ప్రొఫెసర్స్ అందరూ కూడా చురుగ్గా పాల్గొని ఇండియా మార్చ్ ఫర్ సైన్స్ యొక్క ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ని ఫుల్ఫిల్ చేయడంలో మీ వంతు పాత్రను పోషించవలసిందిగా ఐఎంఎఫ్ఎస్ హైదరాబాద్ ఆర్గనైజింగ్ కమిటీ నుంచి మీకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అంతేకాకుండా ఈ రోజు వెబినార్ కు మేము పిలవగానే స్పీకర్ గా విచ్చేశారు ప్రముఖులు ప్రొఫెసర్ ఏ రామచంద్రయ్య గారు, ఎన్ఐటి వరంగల్లో వారు ఆచార్యులు. నేను వారి గురించి ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. ఇంట్రడక్షన్ తర్వాత వారి యొక్క టాక్ స్టార్ట్ అవుతుంది. ప్రొఫెసర్ ఏ రామచంద్రయ్య గారు ప్రెసెంట్ పొజిషన్ ఈస్ HAG Professor of Chemistry at NIT Warangal. His field of specialization is electrochemistry, coordination chemistry, chemical education. He completed his BSc in 1977 from Sri Venkateshwara University, Tirupati, MSc 1979 from Sri Venkateshwara University, and he completed his PhD from Hyderabad Central University in 1985 as CSIR Fellow. He has 35 years of teaching experience and 40 years research experience, and he has 75
research publications, and he chaired 39 conferences, and he guided 13 PhD research scholars. He is a member of different professional scientific bodies like ISTE, ICC, ACS, ASCI, etc. He got elected founding fellow of Telangana Academy of Science in 2014. He received National Award from Dr. APJ Abdul Kalam in the year 2006. That time, he acted as team leader of Janavijnana Vedika as its state president. And many more awards he received. He is popular science promoter. He rendered his voluntary services in the field of science as a science columnist in Inadu, Hindu newspapers, and in many TV channels. Particularly, he addressed the school teachers through Mana TV program. And he acted as editor of Chekumuki. It is a science magazine. Particularly, it is meant for children. అండ్ మనకందరికీ కూడా గుర్తు ఉండే ఉంటుంది. ఎందుకు, ఎలా, ఏమిటి అని చిల్డ్రన్ కోసము తను కొన్ని వేల ప్రశ్నలకు సమాధానాలు రాసి తెలుగు పత్రికల్లో ప్రచురించడం అనేది జరిగింది. వాస్తవానికి వారి పరిచయం మనకు అవసరం లేదు. తెలుగు ప్రజలందరికీ కూడా ప్రొఫెసర్ ఏ రామచంద్రయ్య గారు సుపరిచితులు. వారు సైన్స్ ఉద్యమాల్లోనూ సైన్స్ని ప్రజల్లోకి తీసుకెళ్లే అనేక కార్యక్రమాల్లోనూ ఆయన ఎంతో చురుకైనటువంటి పాత్ర పోషించారు. ప్రొఫెసర్ ఏ రామచంద్రయ్య గారు ఈరోజు మన కార్యక్రమానికి హాజరయ్యి వారి అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి ఈరోజు మన టాపిక్ పైన మాట్లాడడము నిజంగా మన అదృష్టం. సో I introduce Professor A. Ramachandraya garu. I wholeheartedly welcome you, sir, for this talk. Sir, please take this talk, sir. సార్ మీరు మ్యూట్ లో ఉంది సార్ మీ మొబైల్. థ్యాంక్ యూ గంగాధర్ గారు, డాక్టర్ గంగాధర్ గారు. అలాగే దీనికి టెక్నికల్ సపోర్ట్ ఇస్తున్నటువంటి సృజన గారు, తర్వాత ఈ ప్రోగ్రామ్ ని నలుమూల నుంచి విచ్చేస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికి కూడా శుభాభినందనలు. ఒక రకంగా చెప్పాలంటే శుభాభినందనలు చెప్పేటువంటి రోజు కాదు ఇది. ఇవాళ హిరోషిమా డే, ఆగస్టు 6th ప్రపంచవ్యాప్తంగా కూడా ఇట్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ సాలమ్నస్ డే అన్నట్టు. వరల్డ్ పీస్ డే అంటారు దీన్ని, అలాగే హిరోషిమా డే అని కూడా అంటారు. ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఆన్ దిస్ డే ఇన్ 1945 United States of America, with its imperialistic mindset, wanted to test whether uranium bomb can really kill people. How many people can be killed in one stroke అని పరీక్షించిన రోజు. ఆ తర్వాత వెంటనే ఆగస్టు 9th నాడు నాగసాకి మీద మరో బాంబు వేసింది. ఈరోజు వేసినటువంటి బాంబు యురేనియం బాంబు అయితే, ఆగస్టు 9th నాడు వేసినటువంటి బాంబు ప్లూటోనియం బాంబు. అంటే యురేనియం న్యూక్లియైడ్కి ప్లూటోనియం న్యూక్లియైడ్కి ఫిషనబుల్ కెపాసిటీ ఎంత, ఏది ఎక్కువ బలము, ఏది ఎక్కువ మంది చంపుతుంది అనే దాన్ని టెస్ట్ చేసి ప్రపంచాన్ని తన యొక్క చెప్పు చేతల్లో పెట్టుకోవడం కోసంగా ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత, రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత ప్రయోగించినటువంటి ఒక దుర్దినము ఆగస్టు 6th. అటువంటి రోజు ఈ ప్రోగ్రామ్ని మనం ఆర్గనైజ్ చేసుకొని మన సభ్యుల్ని అలాగే ప్రజానీకాన్ని కాస్త అవేర్నెస్ బిల్డప్ చేసుకోవడం కోసంగా IFMS సంయుక్తం కావడం చాలా చాలా సంతోషకరమైన విషయం. ఫ్రెండ్స్, ఇవాళ ఎక్కడైనా సరే కరోనా వైరస్ గురించి మాటే వినుకున్నాం. మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఆర్థికంగాను అలాగే సామాజికంగాను సాంస్కృతికంగాను ఎన్నో రకమైనటువంటి అడ్డంకులని అది తీసుకొచ్చింది. ఇప్పుడు దేవాలయాలన్నీ కూడా బోసిపోయినాయి, వీధులన్నీ కూడా బోసిపోయినాయి, చాలా చాలా సినిమా హాళ్ళని కూడా మూతబడి పడిపోయాయి. తర్వాత విద్యాలయాలు నడవట్లేదు, హాస్పిటల్స్ అంతా కూడా ఈ ఊరేళ్ళలో కూడా మీకు కరోనా ఉందా అని చెప్పేసి మాత్రమే అడుగుతున్నారు. తర్వాత సాధారణ జబ్బులకి ఆల్మోస్ట్ చికిత్స ఇప్పుడు ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఏ హాస్పిటల్స్ లేవు. అట్ ద సేమ్ టైం
కొన్ని బడా బడా వ్యాపార సంస్థలు ప్రపంచవ్యాప్తం కూడా ఈ 5-6 నెలల కాలంలో బ్రహ్మాండంగా వాళ్ళ యొక్క ఆస్తుల్ని పోగు చేసుకున్నాయి. అంటే వాళ్ళకు అందించినటువంటి ఒకనొక సంబరంగా, ఒకనొక సందర్భంగా, ఒకనొక సదవకాశంగా వాళ్ళు భావించి ఒక ఆపర్చునిటీ లాగా వచ్చింది. ముఖ్యంగా ఈ డిజిన్ఫెక్టెంట్ తయారు చేసే వాళ్ళు, మాస్క్ తయారు చేసే వాళ్ళు, అలాగే రకరకాల మందులు అమ్ముకునే వాళ్ళు, ఇలా ఎన్నో రకాలైనటువంటి వస్తువుల్ని తయారు చేయడం ద్వారా వాళ్ళ ఆస్తులు కూడా వాళ్ళు తెచ్చుకోగలిగారు. అట్ సేమ్ టైం ఇంతకుముందు గంగాధర్ గారు చెప్పినట్టుగా సాధారణ ప్రజానీకానికి చాలా చాలా గడ్డు కాలంగా తయారైంది. వలస కార్మికులు వాళ్ళ బతుకు చాలా చాలా కంటకప్రాయంగా తయారైంది. దిక్కుతోచిన పరిస్థితుల్లో ఉన్నారు. సరైనటువంటి ఆహారం కూడా దొరకనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఒక పక్కన FCI గోడౌన్స్ లో చాలా చాలా ఆహార ధాన్యాలు మురిగిపోతున్నా కూడా వాటిని సరైనటువంటి విధంగా ప్రజానికానికి చేరవేసేటువంటి ఒక పంపిణీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల ఆహార భద్రత, తర్వాత ఆహారంలో నాణ్యత, తర్వాత దాని ఏంటంటే బ్యాలెన్స్డ్ ఫుడ్ దొరక్క చాలా మంది ప్రజలు మరణిస్తున్నారు. ఇది ఒక దృక్కోణం. నాకు ఇచ్చినటువంటి టైము 40 minutes అని అన్నారు కాబట్టి 40 minutes లోపల కొన్ని విషయాలు ఇప్పటికే చాలా మందికి తెలిసిపోయి ఉంటుంది. అసలు కరోనా వైరస్ అంటే ఏంటి, వైరస్లకి అంటే మనకు ఏదన్నా ఒక సందర్భం వచ్చినప్పుడు ప్రత్యేకమైనటువంటి ఆసక్తి కనబరుస్తాం. ఏమిటి ఇది అని చెప్పేసి, ఎందుకంటే మానవుడికి అది సహజమైనటువంటి ఆసక్తి. అందుకని ఏంటంటే సాధారణ ప్రజానికానికి కూడా వైరస్లు అంటే ఏమిటి, మిగతా వైరస్లకి తేడా ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకొని ఉంటారు. కొంత శాస్త్రీయమైనటువంటి అవగాహన కూడా ఈ పాటికి ఏర్పడి ఉంటుంది. అట్ సేమ్ టైం ఈ కరోనా వైరస్ గురించి, COVID-19 వ్యాధి గురించినటువంటి విషయాలు కూడా కొంత శాస్త్రీయంగాను, కొంత అశాస్త్రీయంగాను ప్రజల్లో భావజాలాలు ఉన్నాయి. ఏదో సందులో సడామియా అని చెప్పేసి ఈ సోషల్ మీడియాలో కూడా దీనికి సంబంధించినటువంటి ఎన్నో అశాస్త్రీయ భావాలని కూడా వైరల్ గా పెంచేటువంటి విషయం ఉంది. నిన్ననే మా కులీగు, నాకు గురుతులు అయినటువంటి మా జన విజ్ఞాన నాయకులు భద్రయ్య గారు ఒక వాట్సాప్ మెసేజ్ నాకు వీడియో క్లిప్పింగ్ పంపించారు. దాంట్లో వాళ్ళు ఏం క్లెయిమ్ చేస్తారంటే కరోనా COVID-19 వ్యాధి వైరస్ ద్వారా రాదు, అది బ్యాక్టీరియా వల్ల వస్తుంది అని ప్రూవ్ అయింది. చైనా వాళ్ళు కావాలని మోసం చేసేసి అది బ్యాక్టీరియా అని చెప్పకుండా అది వైరస్ అని చెప్పేసి వాళ్ళు తమ వస్తువుల్ని అమ్ముకోవడం కోసంగా ప్రపంచం మీద చాలా చాలా నింద వేశారని చెప్పారు. అంటే బ్యాక్టీరియా వల్ల వచ్చేటువంటి జబ్బులకి, వైరస్ వల్ల వచ్చేటువంటి జబ్బులకి కూడా తేడా తెలియకుండా ఉన్న విధంగా ప్రజానీకాన్ని మభ్యపెట్టే విధంగా కూడా ఇవాళ సోషల్ మీడియాలో ప్రత్యేకమైనటువంటి కొన్ని అంటే కుక్డ్ అప్, అంటే డాక్టర్డ్, టైలర్డ్ క్లిప్పింగ్స్ మొత్తం వీరవిహారం చేస్తూ ఉన్నాయి. ప్రజానీకం సరిగ్గా అంచనా వేసుకోవాలి. ఇప్పుడు ఇండియా మార్చ్ ఫర్ సైన్స్ లాంటి దాంట్లో పనిచేసేటువంటి కార్యకర్తలు, జన విజ్ఞానవేత్త లాంటి సంస్థల్లో పనిచేసేటువంటి కార్యకర్తలు, మిగతా శాస్త్రీయ తత్పరత కోసం, శాస్త్రీయ సైంటిఫిక్ టెంపర్ కోసం, శాస్త్రీయ దృక్పథం కోసంగా ప్రయత్నం చేసేటువంటి ప్రజా సేవా సంఘాలన్నీ కూడా ప్రజానీకాన్ని ఇటువంటి అభూత కల్పన వైపు నుంచి పక్కకు మళ్ళించి వాళ్ళని సరిగా ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఈ కరోనా వైరస్ గురించినటువంటి నేను కొంత ఒక 10-15 నిమిషాలు మీకు దాని గురించినటువంటి కొంత శాస్త్రీయమైనటువంటి అవగాహన కొంత తిరిగి పునశ్చరణ చేసుకోవడం కోసంగా పెడతాను. ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి కొన్ని అపోహలు సమాజంలో ఎలా ఉన్నాయి అది తెలుసుకున్న తర్వాత మనం నాకు ఇచ్చిన టాపిక్ ఏంటి, COVID-19 వే ఫార్వర్డ్, అట్లా ముందుకు మనం ఎలా వెళ్ళాలి. ఈ COVID-19 యొక్క విస్తరణ ఆపాలన్నా, COVID-19 యొక్క వ్యాధి నివారణకు, అలాగే దానివల్ల వచ్చేటువంటి సామాజిక ఆర్థిక నష్టాలని పోగొట్టుకోవడం కోసంగా ఎటువంటి చర్యలు చేపట్టాలి అనేటువంటి విషయాల గురించి మిగతా భాగంలో మాట్లాడతాను. ఫస్ట్, బీయింగ్ ఏ సైన్స్ స్టూడెంట్, నాకు తెలిసినటువంటి కొంత మేరకు ఇక్కడ చూస్తున్నటువంటి ప్రేక్షకులకి కొంత అవగాహన కల్పించడం కోసంగా నేను ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మీకు చూపించదలుచుకున్నాను. అది ముందు చూస్తాం, ఆ తర్వాత మిగతా విషయాలు చూద్దాం. నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను.
వినిపిస్తుందండి? Somebody has to answer me. Is it okay? Is it visible? Hello? సార్ లేదు సార్, షేర్ కాలేదు సార్. సుజనా గారు వచ్చిందా? లేదు సార్, షేర్ కాలేదు సార్. స్క్రీన్ షేర్ చేయండి. షేర్ స్క్రీన్ అన్న ఆప్షన్. ఓకే ఓకే. ఇప్పుడు సార్ వచ్చింది. ఇప్పుడు షేర్ అయిందండి? వచ్చింది సార్, వచ్చింది. ఓకే. ఫుల్ స్క్రీన్ వచ్చిందా ఇప్పుడు? ఓకేనా? సార్ స్టార్ట్ చేయొచ్చు సార్. ఓకే ఓకే. సో ఇది ఇప్పుడు కరోనా గురించినటువంటి కొంత అవగాహన, అంటే లేటెస్ట్ ఇవాళ వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం కరోనా కేసులు సుమారుగా 1,91,00,000. తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు వరకు, అంటే నేను మధ్యాహ్నం సమ్వేర్ అట్ అబౌట్ 2 o'clock తీసుకున్నాను, అప్పుడు వరకు ఉన్నటువంటి మరణాలు ప్రపంచవ్యాప్తంగా 7,12,000. ఒక భారతదేశంలోనే ఇప్పుడు భారతదేశం 3వ స్థానంలో ఉంది మొత్తం కరోనా కేసుల్లో ప్రపంచవ్యాప్తంగా. ఆఫ్టర్ యునైటెడ్ స్టేట్స్, తర్వాత బ్రెజిల్, తర్వాత మొత్తం ఇండియానే 3వ స్థానంలో ఉంది. ఇండియాలో ఉన్నటువంటి మొత్తం కరోనా కేసులు బయటపడ్డాయి దాదాపు ఏంటంటే 19,64,500 చిల్లర. మరణాలు సుమారు 40,700 చిల్లర ఉన్నాయి మరణాలు. ఇది కరోనా కేసుల పరంగా చూస్తే ఇది 3వ స్థానంలో మనం ఇండియాలో ఉన్నాము. ఆ తర్వాత ఒక 10 లక్షల మంది పాపులేషన్కి ఎన్ని టెస్టులు చేశారు అనే దాన్ని చూస్తే, ఈవెన్ ఒకప్పుడు యుఎస్ఆర్లో ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న దేశాలు 1 మిలియన్కి 10 లక్షలు ఉంటాయి కదండి, కానీ దాదాపు 9 లక్షల మందికి వాళ్ళు టెస్ట్ చేశారు. అంటే 90% ఆఫ్ ద పీపుల్ హ్యావ్ బిన్ టెస్టెడ్ అన్నట్టు ఫర్ కరోనా కేసెస్. అంటే ఎంటైర్ పాపులేషన్ ని ఏదో ఆధార్ కార్డు లాగా, అలాగా మధ్యకాలంలో కేసీఆర్ మొత్తం ఇంటింటికి జన సమీకరణ చేసినట్టుగానే మొత్తం ఒక డేటా తీసుకున్నారు కదా, అలా 90% వరకు వాళ్ళు తీసుకోగలిగారు. ఆ రకంగా చూస్తే 1 మిలియన్ పాపులేషన్కి ఎంతమందికి టెస్ట్ చేశారు అనే స్థానంలో చూస్తే మన దేశం 127వ స్థానంలో ఉంది. అంటే మనం సరిగ్గా పరీక్షలు చేయట్లేదు అని అర్థం. పరీక్షలు చేసినట్లయితే బహుశా 3వ స్థానం నుంచి ఇంకా ఎక్కడ ఉంటామో తెలియదు పరిస్థితి. ఇది ఆ స్టాటిస్టిక్స్, అది అవగాహన మనకు ఉండాలి. ఒకప్పుడు ఏదో ఎక్కడో చాలా దూరంగా ఉన్నటువంటి ఇండియా ఇప్పుడు చాలా చాలా బ్రహ్మాండంగా ముందుకు వస్తూ ఉంది కరోనా కేసుల్లో. ఇది ఆందోళనకరమైన విషయం. ఇంతకుముందు చెప్పినట్టుగానే మీకు చెప్పాను ఇంతకుముందు, ఈ కరోనా కేసు లాంటిదే ప్రపంచంలో ఒకప్పుడు జరిగినటువంటి విషయం ఇది. ఆగస్టు 6వ తారీఖు నాడు హిరోషిమా మీద, ఆగస్టు 9వ తారీఖు నాడు నాగసాకి మీద బాంబు వేస్తే ఆ బాంబు దాడి వల్లనే సుమారు 2,30,000 మంది చనిపోయారు. తర్వాత 2వ ప్రపంచ యుద్ధంలో మొత్తం ప్రజలు సుమారుగా 10 కోట్ల మంది చనిపోయారు. 10 కోట్ల మంది చనిపోయిన దాంట్లో మీకు తెలుసు ఎక్కువ భాగం సోవియట్ యూనియన్ వాళ్ళు, ఆ తర్వాత చైనా, తర్వాత మీకు పోలాండ్, ఇండోనేషియా ఇట్లా ఉన్నారు. ఇండియాలో కూడా కొంతమంది, అంటే బాంబు వల్ల కాకపోవచ్చు, మొత్తం మరణాలు అంటే సైనికులు మీకు తెలుసు అలైడ్, తర్వాత యాక్సిస్ అనేటువంటి 2 శిబిరాల్లోకి ప్రపంచ దేశాలు వెళ్ళాయి. అటువంటి విధంగా చూస్తే మొత్తం మరణాలు ఇలా జరిగినాయి. మీకు తెలుసు ఇప్పుడు ఈ ప్రపంచ యుద్ధంలో సోల్జర్స్ మరణించడం ఎంత చూస్తే దాదాపు 10 కోట్ల మంది జనాము చనిపోయారు. అంటే ప్రపంచ యుద్ధంలో చనిపోయినటువంటి మరణాలకు కారణము ఒక వ్యాపార దృక్పథము, ఒక రాజకీయ దురుద్దేశము కాగా, ఈ కరోనా వైరస్ వల్ల ఇప్పటికి దాదాపు ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే 7 లక్షల చిల్లర చనిపోయారు. కాబట్టి దీనికి కారణం ఎవరు? దీనికి కారణం అది మానవ తప్పిదం కాదా, రాజకీయ తప్పిదం కాదా, ఇది కమర్షియల్ ఎకనామిక్ ఇష్యూ కాదా, సో పొలిటికల్ ఎకనామిక్ ఇష్యూ కాదా అని అంటే మనం బాగా అర్థం చేసుకుంటే ఇందులో కూడా పొలిటికల్ ఎకానమీ ఇష్యూ అని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు. అది దానికి సరైనటువంటి ఒకనొక చర్చ అవసరం.
కేవలం చైనా వాళ్ళు అక్కడ వుహాన్లో దాన్ని పుట్టించారు, ఆ తర్వాత అది వాళ్ళు దొంగచాటుగా పంపించేశారు. WHO వాళ్ళు ప్రపంచ ఆరోగ్య సంస్థ సరిగ్గా ప్రపంచానికి సరైనటువంటి విధంగా కాషన్ ఇవ్వలేదు అనేటువంటి విధంగా కొంత జరుగుతోంది. అందులో ఉన్నటువంటి నిజం కంటే కూడా ఇది పర్యావరణ సంబంధమైన పరంగా, వ్యాపారీకరణ పరంగా మనం ఎక్కువ చూడాలి అనేది తర్వాత నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్తో చెప్తాను. తర్వాత అసలు ఈ వైరస్, ఇప్పుడు కరోనా వైరస్ కూడా ఒకలాంటి వైరస్. ఈ వైరస్లు ఎటువంటివి అంటే మన మొత్తం నెంబరు, ఇప్పుడు ఉదాహరణకి ఎంతమంది ఉన్నారు, ఏ జీవులు ఎక్కువ ఉన్నాయి అంటే ప్రపంచంలో మన భూమి మీద అనుకుంటే మీరు చూడండి 94% జీవ కణాలు వైరస్ కణాలు. మన మొత్తం భూమి మీద 94% అవి వైరస్ కణాలే ఉన్నాయి. మనం చెట్లు, చేమలు, మనుషులు, పురుగులు, పుట్టలు, పులులు, గబ్బిలాయిలు, కుక్కలు, ఏనుగులు, పందులు, ఆవులు ఇవన్నీ కలుపుకుంటే కేవలం అవి కేవలం మీకు తెలుసుగా నాట్ ఈవెన్ 3%. అలాగే మాస్ ప్రకారంగా మనకు ఎక్కువ వచ్చు కాక, కానీ ఈ నెంబర్ మాత్రం వైరస్ చాలా ఎక్కువ. అంటే ఈ ప్రపంచంలో మొట్టమొదట ఉద్భవించినటువంటి ఒక వస్తువులు, వాటిని జీవులు అనడానికి లేదు, వైరస్లు ఒక వస్తువులు అంటే జీవానికి అనుగుణంగా ఉన్నటువంటి రూపం ఉన్నటువంటి వస్తువులుగా రూపొందించినటువంటివి ఈ వైరస్లు. ఇలా ఆ వైరస్లు ఇప్పుడు ఉదాహరణకి మనకు చెట్లకు కూడా వైరస్ పడుతుంది, మనుషులు కూడా వైరస్ పడుతుంది. మనకు జలుబు పట్టేటువంటి జలుబు కూడా ఒక వైరస్, అలాగే ప్లేగు ఒక వైరస్, ఇలా రకరకాలైనటువంటి జబ్బు కూడా మనకు వైరస్లు వస్తుంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుతున్నది ఈ కరోనా వైరస్ చూడడానికి చాలా అందంగా బొమ్మలాగా గీస్తే ఈ రకంగా కనిపిస్తుంది. ఎందుకంటే కరోనా అంటే క్రౌన్ నుంచి వచ్చింది, కిరీటం నుంచి వచ్చింది. కాబట్టి కిరీటంలో ఎలాగైతే రాజుగారులు రాణులు వజ్రాభరణాలని, తర్వాత రకరకాలైనటువంటి ఫెదర్స్ ని వాళ్ళు పెట్టుకొని అలంకృతులు అవుతారో ఆ రకంగా చూడడానికి చాలా చక్కగా పువ్వులాగా ఉంది. కాబట్టి దీన్ని క్రౌన్ నుంచి వచ్చింది కాబట్టి కరోనా వైరస్ అని చెప్పన్నారు. వైరస్ కి ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే తను ఆ జీవిలాగా కనిపిస్తుంది, కానీ చూడడానికి దాని యొక్క దినమానం ప్రకారం చూస్తే, కానీ మిగతా జీవులకు ఉన్నటువంటి ప్రధాన లక్షణం ఏంటి, తనలాంటి దాన్ని సృష్టించుకోవడం. సరైనటువంటి ముడి పదార్థాలు ఇచ్చినట్లయితే ఒక జీవ కణము తనలాంటి మరో కణాన్ని సృష్టించుకోగలుగుతుంది దానికి ఆ వయసు వచ్చిన తర్వాత. కానీ వైరస్ ఎంతకాలం దాన్ని ఉంచినా కూడా తనలాంటి దాన్ని మరో దాన్ని తయారు చేసుకోలేదు. ఈవెన్ దో ఇట్ హస్ గాట్ సమ్ కైండ్ ఆఫ్ anatomical features or some kind of physicochemical features, something like the real biological cell. దానికి కారణం ఏంటంటే దాంట్లో సైటోప్లాజం లేకపోవడం అనేటువంటిది ఒకటి. కానీ మనకు DNA అనేది ఉంటుంది, దానికి వాటికి ఎక్కువ RNA అనేది ఉంటుంది. తర్వాత చాలా చిన్నవి కాబట్టి అవి చిన్న ఈవెన్ ఫిల్టర్స్ నుంచి కూడా వెళ్ళిపోతుంటాయి. ఒక గొప్ప నోబెల్ లారెట్ అనేటువంటి శాస్త్రవేత్త, బాల్టిమోర్ అనేటువంటి శాస్త్రవేత్త దాదాపు ఈ వైరస్లు 7 రకాలుగా ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది. మనం మాట్లాడుతున్నటువంటి ఈ కరోనా వైరస్ ఇది ఈ 4వ తరగతికి చెందింది. అంటే సింగిల్ స్టాండ్ RNA వైరస్ అన్నట్టు. అంటే సింగిల్ స్టాండ్ RNA వైరస్ అంటే దాంట్లో ఒకే ఒక పేలిక ఉంటుంది. దీని గురించినటువంటి విశేషాలు, దీని గురించినటువంటి వైరస్ గురించినటువంటి శాస్త్రాన్ని వైరాలజీ అంటారు. మహనీయుడు సోషల్ సైంటిస్టు కమ్ ఫిజికల్ సైంటిస్టు కమ్ బయోకెమిస్ట్ అనేటువంటి ప్రొఫెసర్ జేడి బెర్నాల్ గారు చాలా బ్రహ్మాండంగా దాని మీద కృషి చేశారు. వారికి ఈ కృషికి నోబెల్ బహుమతి రాకపోవడం కారణం ఆయన మార్క్సిస్ట్ కావడం అని కూడా అంటారు చాలా మంది. వేరే విషయం. సాధారణంగా వైరస్ చూడడానికి ఈ రకంగా ఉంటుంది. మన టొబాకోకు పట్టినటువంటి వైరస్ బొమ్మ చూపించాను మీకు, ఈ రకంగా కనిపిస్తుంది. దాదాపు ఒక చిన్న ఏదో సూదుల్లాగా ఉంటుంది, కానీ లోపల ఆ రకంగా ఉంటుంది. అలాగే మన ఇప్పుడు పోలియో వ్యాక్సిన్ వచ్చింది కాబట్టి పోలియో నివారణ చాలా చిన్నప్పుడే చేయగలుగుతున్నాం. కానీ పోలియో వ్యాక్సిన్ చేసుకోకపోతే వాళ్ళకు కొన్ని తుంటి కాళ్ళు రావడం జరుగుతుంటుంది. అది చూడడానికి కూడా ఇట్లాగే ఉంటుంది. ఇది కూడా సుమారుగా ఒక మన కరోనా వైరస్ లాగా కనిపిస్తుంది. ఎనీ వైరస్ దానికి ఉన్నటువంటి మనిషికి ఎలాగైతే తల, ముండము, కాళ్ళు, చేతులు, అలాగే చెవులు, ముక్కు, నోరు అని చెప్పేసి మనం ఒక మౌలికంగా చెప్పుకుంటామో, ఒక సాధారణమైనటువంటి వైరస్ కు ఉన్నటువంటి ఒక సాధారణ లక్షణం ఏంటంటే ఒక నిమ్మకాయలాగా దానికి ఒక మన బత్తాయి పండులాగా దానికి ఒక పొర, ఆ బత్తాయి పండు మీద ఇది ఉమ్మెత్త కాయకున్నట్టుగా పైపైన కొన్ని సోకులు, వాటిని మనం ఆ స్పైక్స్ అనుకుంటాం.
స్పైక్స్ అంటే కొంచెం పోగులు లాంటివి బయటికి వచ్చుంటాయి. ఆ తర్వాత బత్తాయి పడుకున్నట్టుగా ఒక పొర అంటే తోలు, దాని లోపల మనం తినేటువంటి గుజ్జులాగా కొంత, ఆ గుజ్జును వైరస్ ప్రకారంగా క్యాప్సిడ్ అంటారు. అలాగే బత్తాయి పండ్లు మనం తిన్న తర్వాత ఊసేస్తాం కదా విత్తనాలు, ఆ విత్తనాలని మనం ఆర్ఎన్ఏ అనుకోవచ్చు, అటువంటి ఆర్ఎన్ఏ ఉంటుంది. ఇలా ఒక బత్తాయి పండు గుమ్మెత్తికాయలాగా వెంట్రుకలు, ఆ తర్వాత తోలు, ఆ తర్వాత గుజ్జు, ఆ తర్వాత విత్తనాలు ఎలాగైతే భావిస్తాం అలాగే వైరస్ ను కూడా ఇలా భావించవచ్చు. ఒక తోలు ఎనవలప్ అంటారు, గుజ్జు లాంటి దాన్ని క్యాప్సిడ్ అంటారు, అలాగే విత్తనాలు లాంటి దాన్ని మన ఆర్ఎన్ఏ అంటారు. దాంట్లోనే దాని యొక్క సారాంశం దాగి ఉంటుంది. ఈ సారాంశాన్ని పదే పదే సృష్టించుకుంటే కొత్త వైరస్లు పుట్టుకొస్తుంటాయి. కానీ ఆ సారాంశం ఆర్ఎన్ఏలో ఉండే సారాంశాన్ని దాని తాను ఎంత ఇచ్చినా, మీరు ఫర్ ఎగ్జాంపుల్ స్పైక్స్ కావాల్సిన మెటీరియల్ ఇచ్చినా, క్యాప్సిడ్ కావాల్సిన మెటీరియల్ ఇచ్చినా, ఎంత ఇచ్చినా కూడా అది తనంత తాను తయారు చేసుకోలేదు. అందుకని ఏంటంటే అది తప్పకుండా వేరే జీవకణం మీద వెళ్ళి దాని లోపల యంత్రాంగాన్ని లోబర్చుకొని తన యొక్క చేతిలోకి స్టీరింగ్ తీసుకొని తనకు అనుగుణంగా ఆ బండిని నడుపుతుంది. ఆ బండిని నడపడం అంటే అర్థం ఏంటంటే, మనం ఏదో హైదరాబాద్కు పోవాల్సిన బండిని ఇలా ఇక్కడ ఏదో నాగపూర్కి పంపించినట్టుగా ఉంటుంది అన్నట్టు. ఆ రకంగా వైరస్ తనలాంటి దాన్ని హైజాక్ చేసి తనలాంటి దాన్ని సృష్టించేటువంటి ఒక యంత్రాంగంగా, ఒక జిరాక్స్ మిషన్ లాగా బయలాజికల్ సెల్ను వాడుకుంటుంది. దానికి కారణం ఏంటంటే, మన బయలాజికల్ సెల్లో ఉన్నటువంటి ఈ డిఎన్ఏ దాంట్లో ఈ అడినైన్ అనే అంటే అడినైన్ అంటారు. దీని ఒక మీరు ఇక్కడ చూసేటువంటి లెఫ్ట్ సైడ్ చూసేటువంటి ఒక న్యూక్లియోటైడ్ అంటారు, రైట్ సైడ్ కూడా ఒక న్యూక్లియోటైడ్ ఉంటుంది. ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి న్యూక్లియోటైడ్ లో ఒక భాగం టీ అయితే ఇంకో భాగం ఏ అయితే ఏకి టీకి సంతానం ఉంటుంది. అలాగే ఇంకొక దగ్గర ఏజీ అనేది ఉంటే దాన్ని గ్వానైన్ అంటారు, దానికి ఇంకో సైటోసిన్ అంటారు. ఇలా ఈ గ్వానైన్ సైటోసిన్ కి లింక్ ఉంటుంది. కానీ ఈ ఆర్ఎన్ఏలో ఏంటంటే ఈ టీ బదులు యు ఉంటుంది, యురాసిల్ అని ఉంటుంది. అదే తేడా. ఇది మన రకంగా మనం జంతువులు, మనం మనుషులు కానీ, కుక్కలు కానీ, చెట్లు కానీ, జొన్నలు కానీ, నిమ్మకాయలు కానీ, వేప చెట్టు కానీ, అన్ని కూడా ఈ రకంగా ఉన్నటువంటి డిఎన్ఏ ఉంటుంది. దానికి మీకు తెలుసు ఇది స్ట్రక్చరు. కానీ మనకు వైరస్ మాత్రం ఇక్కడ చూసారా టీ బదులు యు ఉంటుంది అన్నట్టు. సో ఇదే యంత్రాంగాన్ని అది బయలాజికల్ సెల్లో వాడుకుంటుంది. ఈ రైట్ సైడ్ చూస్తున్నటువంటిది ఒక సాధారణ జీవకణం, ఒక జంతు కణం అనుకోండి, ఒక సాధారణ టిపికల్ అనిమల్ సెల్. లెఫ్ట్ సైడ్ మనం చూస్తున్నటువంటిది ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే ఒక వైరస్ సెల్. ఈ వైరస్ సెల్ ఇప్పుడు చూసారా కూడా మన లెఫ్ట్ సైడ్ పెద్దగా ఉన్నటువంటి బయలాజికల్ సెల్ అయితే, ఈ రైట్ సైడ్ గ్రీన్ కలర్ లో ఉన్నటువంటిది వైరల్ అయితే, ఈ వైరల్ సెల్ మెల్లమెల్లగా లోపలికి దొంగలాగా లోపలికి వెళ్ళిపోతుంది. లేకపోతే తన బంటుని లోపలికి పంపిస్తుంది. 2 రకాలుగా అది లోపలికి వెళ్ళే అవకాశం ఉంది. దీనికి దాదాపు ఒక 6 దశలు ఉన్నాయి. మొత్తం వైరస్ తన యొక్క నెంబర్ని, తన యొక్క బంటుల్ని, తన యొక్క రూపాంతరాలని పదే పెంచుకోవడానికి దానికి రకరకాల దశలు ఉన్నాయి. ఆ దశలు ఏంటంటే, ముందు మన జీవకణం మీద అధిశోషణ చేయడం, దాని మీద అంటుకోవడం. ఈ అంటుకునేటువంటి కార్యక్రమం స్టార్ట్ అయిన తర్వాత మిగతా కింద ఉన్నటువంటి 5 మనం ఆపలేము. ఎందుకని ఇప్పుడు ఫేస్ మాస్క్ ఏమైనా వేసుకోమంటున్నారు, ఫిజికల్ డిస్టెన్స్ ఎందుకు మెయింటైన్ చేశారంటే, ఈ ఆదిలోనే అంశపాదు కాబట్టి. అంటే మొట్టమొదటి చర్య జరగకపోతే మిగతా జరగవు కదా, అసలు పెళ్ళే కాకపోతే పిల్లలు పుట్టరు కదా అన్నట్టుగా. అంటే అడ్జార్ప్షన్ లేకపోతే మిగతా పనులు జరగవు కాబట్టి కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి ఆస్కారం ఉండదు. కాబట్టి అడ్జార్ప్షన్ ఆపాలంటే జీవకణాల లోపలికి వైరస్ యొక్క తాకిడిని ఆపాలి. అందుకనే ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమని చెప్పేసి, అలాగే ఫేస్ మాస్క్ వేసుకోమని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ తాకినట్టయితే చేతులకి తాకితే చేతుల్లోంచి అది మన రక్తంలోకి కానీ వెళ్ళలేదు. అంటే చర్మం యొక్క కణాల ద్వారా లోపలికి చొచ్చుకుపోయేటువంటి తత్వం దానికి లేదు. అందువల్ల ఏంటంటే అవి అక్కడే ఉంటాయి చాలా కాలం వరకు. ఎవరన్నా మనం వేరే వాళ్ళకు కరోనా వైరస్ ఉందనుకోండి, వాళ్ళు ఏదో మన తలుపులకు లేకపోతే ఎక్కడన్నా వస్తువులకు తాకిన్నారు అనుకోండి, ఆ తాకినప్పుడు అక్కడ మనం చేయి పెడితే మన చేతులు కూడా అంటుకుంటాయి, కానీ ఆ చేతుల్లోంచి మన చర్మంలోకి లోపలికి వెళ్ళిపోలేవు. కానీ మన ముఖం మీద పెట్టినప్పుడు ముఖం మీద ఈ ముక్కులోకి అక్కడ మ్యూకస్ జలం కొంచెం సెమీ లిక్విడ్ స్టేట్ లో ఉంటుంది. అలా కళ్ళు సెమీ లిక్విడ్ స్టేట్ లో కన్నీళ్లు ఉంటాయి కాబట్టి, ఈ లాక్రిమోనస్ ఉంటాయి కాబట్టి తొందరగా మన శరీరంలోకి వెళ్ళిపోతుంది. గొంతు లోపల ఎపిథీలియల్ సెల్స్ దానికి మంచి ఆస్కారం ఉంటుంది. కాసేపు గొంతులో ఉన్న తర్వాత అవి మెల్లమెల్లగా
ఈ శ్వాసనాళిక ఈ ట్రాకియా ద్వారా వెళ్ళిపోయి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోతుంది. ఊపిరితిత్తుల లోపల చాలా ఎపిథీలియల్ సెల్స్ అంటే ఉపరితల కణజాలాలు ఉంటాయి. అవి మంచి సంబరంగా అక్కడ వాటిని అక్కడ ఉన్నటువంటి ఎపిథీలియల్ జీవకణాలను వాడుకొని తన యొక్క నెంబర్ని పెంచుకుంటూ ఉంటుంది. ఆ నెంబర్ని పెంచుకున్న క్రమంలో విచ్చలవిడిగా పుంకాలుగా పెంచుకోవడం వల్ల ఊపిరితిత్తుల్లో గాలి యొక్క లోపలికి పోవడము, గాలి బయటకు రావడం అంటే శ్వాస ప్రక్రియకి అవరోధం ఏర్పడుతుంది. అందుకనే ఊపిరి పీల్చుకోవడం కష్టం అవుతుంది కాబట్టి మనం చనిపోవడం జరుగుతుంది ఒకవేళ అది చాలా తీవ్రమైనటువంటి దశలోకి వెళ్ళేటప్పటికి. కాబట్టి ఈ 6 దశలు మనం ఆపగలిగితే బాగుంటుంది. ఇక్కడ మీకు 2 రకాలైనటువంటి విధంగా వైరస్లు తమ యొక్క జాతిని తమ యొక్క నెంబర్ని పెంచుకుంటుంటాయి. ఎడం పక్క ఉన్నటువంటిది సాధారణటువంటి ఒక పద్ధతి, కానీ కుడి పక్కన మీరు చూస్తున్నటువంటి పద్ధతి ప్రకారంగానే మన కరోనా వైరస్ తన వ్యాప్తి చెందుతుంది. అంటే మొత్తం వెళ్ళిపోతున్నట్టు కరోనా వైరస్ మొత్తం జీవకణంలోకి వెళ్ళిపోతుంది. వేరే లెఫ్ట్ సైడ్ ఉన్నది ఏంటంటే కేవలం తన యొక్క ఆర్ఎన్ఏ మాత్రమే చునిపిస్తుంది, తన రిప్రజెంటేటివ్ని ప్రతినిధిని మాత్రమే లోపల పంపిస్తుంది. వాడు చేయాల్సిన పని చేసుకొని మళ్ళీ బయటికి ఆ రూపం తీసుకుని వస్తాడు అన్నట్టు. తర్వాత ఈ COVID-19 వైరస్ గురించినట్టు కొన్ని విషయాలు మనకు తెలియాలి. ఇదేదో కేవలం ఈ కరోనా వైరస్ నుంచి వచ్చినటువంటి జబ్బు కాబట్టి దీన్ని కోవిడ్ అని చెప్పన్నారు. కరోనా వైరస్ 2019 కాబట్టి కోవిడ్ అని చెప్పి జరిగింది. ఆ డిసీజ్ కరోనా వైరస్ డిసీజ్ 2019 కాబట్టి COVID-19 అని అన్నారు. కానీ ఈ కరోనా వైరస్ల యొక్క రూపాలు ఇప్పుడు ఏదో కేవలం వుహాన్లో మాత్రమే తయారైంది కాదండి. ఒక ఆంథ్రోపాలజికల్ గాను అలాగే కొంచెం ఇవి ఒక పురావస్తు పరిశీలన ద్వారా చూసినట్టయితే కొన్ని పాత కాలంలో కొన్ని ఎక్కడెక్కడో కొన్ని క్రీస్తు పూర్వంగా ఉన్నట్టు కొన్ని పదార్థాలు ఉంటాయి, నీళ్లు కొన్ని ఉంటాయి అక్కడ ఎప్పుడు నుంచో అక్కడ రాళ్లలో రప్పల్లో కొన్ని నీళ్లు ఉంటాయి అన్నట్టు. వాటిలోంచి పరిశోధన చేయగా తెలిసింది ఏంటంటే సుమారు 3300 క్రీస్తు పూర్వం 3300 సంవత్సరాల నుంచి కూడా ఈ కరోనా వైరస్లు అనేటువంటి మన భూమి మీద ఉన్నాయి. కాకపోతే ఈ వైరస్లు కాలానుగుణంగా మ్యూటేషన్ అనేటువంటి ఒక ప్రక్రియ ద్వారా తమ యొక్క రూపురేఖలు మార్చుకుంటూ లోపల ఉన్నటువంటి ఈ ఆర్ఎన్ఏ యొక్క దాన్ని మార్చుకుంటూ వెళ్ళిపోవడం వల్ల ఇప్పుడున్నటువంటి ఈ సోకాల్డ్ COVID-19కి దారితీసేటువంటి వైరస్లు పుట్టాయి. ఈ COVID-19కి దారితీసేటువంటి వైరస్ ను ఏమంటారంటే SARS-CoV-2 అంటారు. SARS-CoV-2 అంటే ఒకప్పుడు మీకు తెలుసు సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అనే పేరుతో ఒక జబ్బు వచ్చింది, సార్స్ అనే వచ్చింది. ఈ సార్స్ వ్యాధిని కలిగించేటువంటి వైరస్ కి ఇప్పుడు COVID-19 జబ్బును కలిగించేటువంటి వైరస్ కి పెద్ద తేడా ఏం లేదు, రెండు ఒకే జాతికి చెందినటువంటివి. వాటినే మనం ఈ సార్స్ వైరస్ అంటుంటారు. ఓకే, సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కోవి అంటే కరోనా వైరస్ 2 అంటే 2వ తరహా చెందింది కాబట్టి దాన్ని SARS-CoV-2 అనే దీన్ని పిలుస్తారు. ఈ COVID-19 జబ్బును కలిగించేటువంటి వైరస్. ఈ జబ్బు ఈ సోకాల్డ్ COVID-19 మన ప్రపంచాన్ని ఒక పాండమిక్ అంటారు. ఒకే దేశంలో ఉంటే ఆ జబ్బుని ఎండమిక్ అనొచ్చు, ఒక కాలనీలో ఉండేటువంటి జబ్బుని దాన్ని ఎపిడమిక్ అనొచ్చు, ఎండమిక్ అనొచ్చు. కానీ పాండమిక్ అంటే మొత్తం ప్రపంచ వ్యాప్తంగా కూడా విస్తరించేటువంటి ఒకే తరహా లక్షణాలు ఉన్నటువంటి ఒక జబ్బును మనం పాండమిక్ అంటుంటారు. ఈ పాండమిక్ COVID-19 ఇదే పాండమిక్. ఈ పాండమిక్ యొక్క సాధారణ లక్షణాలు ఏంటో మనకు వార్తా పత్రికల ద్వారా అలాగే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వాట్సాప్ ద్వారా సామాజిక మాధ్యమాల ద్వారా రకరకాల ఇప్పుడు ఉదాహరణకి IFMS లాంటి జనవిజ్ఞాన లాంటి కొన్ని అలాగే ఆల్ ఇండియా పీపుల్ సైన్స్ నెట్వర్క్ లో ఉన్నటువంటి వివిధ ప్రజా సైన్స్ ఉద్యమ సంస్థల ద్వారా కానివ్వండి, డాక్టర్ల ద్వారా కానివ్వండి, ఇలా మీకు ప్రచారం జరిగింది. ఆల్రెడీ ఒక 3 రకాలైనటువంటి సాధారణ లక్షణాలు ఉన్నట్టయితే మనం దాన్ని వెంటనే కాస్త జాగ్రత్త పడి డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి ఏంటంటే ఫీవర్, జ్వరం రావడం, సాధారణంగా 98.4 డిగ్రీ ఫార్మ్ హీట్ లేదా సుమారు 36.5 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ ఉండడం సాధారణ ఉష్ణోగ్రత. అలా కాకుండా మీకు 37, 38 పైన సెల్సియస్ స్కేల్లో టెంపరేచర్ పెరిగిన 101, 102 పైన ఫారెన్హీట్ లో టెంపరేచర్ పెరిగినా కూడా అది సాధారణ జ్వరం కూడా కావచ్చు. మనకు ఎన్నో రకాలైనటువంటి జ్వరాలు వస్తుంటుంటాయి. జ్వరం అనేది ఏమి కోవిడ్ యొక్క మోనోపలేం కాదు.
కానీ ఆ జ్వరంతో పాటుగా కాస్త అలసట, ఏం పని చేయకపోయినా కూడా అలసట ఉండడం అనేది ఒక లక్షణం. తర్వాత మనం బయటికి వెళ్ళి దుమ్ము ధూళి పీల్చకపోయినా కూడా దగ్గు రావడం. సాధారణంగా దగ్గు ఎందుకు ఉంటుందండి? మనం బయటికి వెళ్ళినప్పుడు దుమ్ము ధూళి మన గొంతు లోపలికి మన ఇక్కడ శ్వాసనాళాలోకి పోవడం వల్ల ఆ దుమ్ము ధూళి ఊపిరితిత్తులు పోతే మంచిది కాదు కాబట్టి ఒక ప్రతిక్రియ లాగా ఒక శోభ్యత అంటారు, ఇరిటబిలిటీ లాగా తుమ్ముల్లో దగ్గులో వచ్చేసి దాన్ని బయటకు పంపించేటువంటి అంతరాంగం ఊపిరితిత్తులకు ఉంటుంది. కానీ ఈ డ్రై కాఫ్ అంటే పొడి దగ్గు, అలాగే అలసట, తర్వాత జ్వరము, ఇటువంటి లక్షణాలు ఉన్నట్టయితే మనం దాన్ని COVID-19గా కొంత భావించాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత అందుకనే మనం ఈ సాధారణంగా ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి ఎలా వస్తుంది? ఇది అంటువ్యాధి. మనం ఇంతకుముందు చెప్పినట్టుగానే మోస్ట్ ఆఫ్ ద పాండమిక్స్ ఆర్ కాంటేజియస్ డిసీజెస్. ఈ కాంటేజియస్ డిసీజ్ కాబట్టి ఏ నుంచి బికి, బి నుంచి సికి అట్లా వెళ్ళే ప్రమాదం ఉంది కాబట్టి వాడు దాత అయినా లేకపోతే గ్రహీత అయినా సరే ఈ ఫేస్ మాస్క్ వేసుకోవడం చాలా చాలా అవసరం అని చెప్పేసి అనుకుంటాము. అలాగే హ్యాండ్ క్లీనింగ్ చేసుకోవాలని అనుకుంటాం. తర్వాత ఈ కరోనా వైరస్ వచ్చినంత మాత్రాన భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. మనం ఈ సామాజిక మాధ్యమాల్లోనూ అలాగే కొన్ని వార్తాపత్రికల్లో వింటుంటాం. ఒక ఆయనకి కరోనా వైరస్ ఉందని తెలిసిన వెంటనే ఆయన హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. కొంతమంది దూకి కూడా చనిపోయారు, ఆత్మహత్య కూడా చేస్తున్నారు, ఇక నేను బతికి వేస్ట్ అని చెప్పేసి. కానీ కరోనా వైరస్ ఉన్నటువంటి లక్షణం ఏంటంటే 14 రోజుల వరకు దాని యొక్క లక్షణాలు కనిపించవు. సుమారు 5 నుంచి 14 రోజుల వరకు దాని లక్షణాలు కనిపించవు. ఆ తర్వాత మెల్లమెల్లగా ఈ జ్వరము, తర్వాత అలసట, తర్వాత ఈ పొడి దగ్గు రావడము, ఆ తర్వాత శ్వాస తీసుకోవడం కష్టం కావడం వల్ల మనుషులు చనిపోవడం జరుగుతుంది. కానీ 96% కోలుకుంటారు. కేవలం 100కి సరిగినటువంటి ఒక నివారణ చర్యలు చేపట్టినట్లయితే, సరైనటువంటి టైం లోపల డాక్టర్ యొక్క సలహా తీసుకోకపోతే, వెంటిలేషన్లోకి వెళ్ళకపోతే సుమారుగా 4% మంది మాత్రమే 3 నుంచి లేదా 2 నుంచి 4% మంది మాత్రం చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కరోనా వ్యాధిన పడినటువంటి వ్యాధిగ్రస్తులు ఎవరు కూడా ఆందోళనకి గురి కావాల్సిన అవసరం లేదు. సరైనటువంటి పద్ధతులు పాటించినట్లయితే వాళ్ళు తప్పకుండా కోలుకున్నటువంటి ఆస్కారం ఉంది. ఎలాగైతే జలుబు వచ్చే వారం రోజుల లోపల బాగైపోతామో, అలాగే కరోనా వైరస్ వచ్చినట్టయితే, కరోనా వ్యాధి వచ్చినట్టయితే, COVID-19 వ్యాధి వచ్చినట్టయితే సరైనటువంటి క్వారంటైన్ మెథడ్స్, వెలివేత అంటే ప్రత్యేకంగా ఒక గదిలోకి వెళ్ళిపోయి తానుగా ఒక సెక్లూజన్ లోకి వెళ్ళినట్లయితే వాళ్ళు తొందరగా రికవర్ అయినటువంటి ఆస్కారం ఉంది. ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం లేదు. ట్రీట్మెంట్ తీసుకుంటే దాదాపు 96% ఆఫ్ ద పీపుల్ విల్ బి క్యూర్డ్. ఈవెన్ వితౌట్ ఎనీ క్యూర్ ఆల్సో 80% ఆఫ్ ద పీపుల్ ఆర్ గోయింగ్ టు బి డెఫినెట్లీ గోయింగ్ టు బి రికవర్డ్. తర్వాత దీనికి మందులు లేవండి. ఇంతకుముందు మన గంగాధర్ గారు నాకు మాట చెప్పారు. ఇంతకుముందు మీకు దీని గురించినటువంటి జబ్బుకు ఆయన ముందు మాట చెప్పేటువంటి క్రమంలోనూ, అలాగే IFMS యొక్క భావజాలాన్ని గురించినటువంటి పరిచయం చేసే క్రమంలోనూ మీకు చెప్పారు. ఇట్లా చాలా చాలా అపోహలు సమాజంలో ఈ COVID-19 గురించి ఉన్నాయని చెప్పేసి. ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే, ఏ రకమైనటువంటి మందులు COVID-19 యొక్క వ్యాధిని నివారించేటువంటి మందులు లేవు. యాంటీబయాటిక్స్ అంటే అర్థం ఏంటి? బయోటిక్స్ అంటేనే జీవాలకు సంబంధించినటువంటి బయోటిక్స్. యాంటీబయోటిక్స్ అంటే ఏమైనా బ్యాక్టీరియాలు, లేకపోతే చిన్న చిన్న మనకు జల వస్తుంది, తామర వస్తుంది, చీట వస్తుంది, స్కాబీస్ ఇటువంటి వస్తుంది. అటువంటి వాటికి నయం చేసేటువంటి మీకు మందులు ఉంటుంటాయి. ఆ మందులే మనం యాంటీబయాటిక్స్ ఉంటుంటాం. కానీ ఇప్పుడు ఉదాహరణకి మలేరియా ఉంది. మలేరియా ఈజ్ ఆల్సో రన్ బై ప్లాస్మోడియం వైవాక్స్ అంటుంటాం. అలాగే కొన్ని ఇతర జబ్బులు ఉన్నాయి. అవన్నీ కూడా రియల్ బయలాజికల్ సెల్స్ మీద దాడి చేసి వాటిని చంపేటువంటి వ్యవహారం యాంటీబయాటిక్స్ బయోకెమికల్ గా, ఫార్మాకైనెటిక్ ప్రకారం చేస్తాయి. అది వేరే విషయం. కానీ వైరల్ డిసీజెస్ మాత్రము ఏ రకమైనటువంటి యాంటీబయాటిక్స్ లేవు. కాబట్టి ఎవరైనా సరే మా దగ్గర ఈ మందులు వాడండి, కరోనా వైరస్ పోతుంది, ఇది తాగండి, కరోనా వైరస్ పోతుంది అంటే మాత్రం అవి కేవలం అబద్ధాలుగా మాత్రం భావించాలి. తర్వాత ఈ రకంగా మన యొక్క ఊపిరితిత్తుని ఒక బొమ్మ బాగా ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ లో చూసినట్టయితే మీకు ఈ రకంగా చూసేటువంటి బత్తాయి కలర్లో కనిపించేటువంటి, ఆరెంజ్ కలర్లో కనిపించేటువంటి కూడా వైరస్ కణాలండి. కాబట్టి మిత్రులారా, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ కరోనా వైరస్ సంబంధించినటువంటి కొన్ని విషయాలు మీకు పూర్తిగా ఇప్పుడు అర్థమైపోయింది. నేను స్టాప్ స్క్రీన్.
ఇవాళ ఎటువంటి అంటే ఏదో దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి చాలా మంది ముఖ్యంగా భారతదేశంలో ఇది చాలా కామన్. అది మీరు ఫలాని కషాయం తాగండి, ఈ మూలికలు బాగా పిండుకొని తాగినట్లయితే మీకు జబ్బు నయమవుతుంది చెప్పేసి ఒక ఆయన. తర్వాత ఫలాన్ని నీళ్లు తాగినట్లయితే ఫలానా జలం తాగినట్లయితే అది జబ్బు నయమవుతుంది చెప్పేసి ఒక ఆయన. ఇంకో దగ్గర ఏంటంటే మీరు నీళ్లు తీసుకొని బాగా ఆవిరి పట్టి చేసుకున్నట్లయితే జబ్బు నయమవుతుంది చెప్పేసి ఒక ఆయన. ఇలా అలా చెప్తుంటుంటారు. కానీ సెకండరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా కొన్ని పద్ధతులు, సెకండరీ ఇన్ఫెక్షన్స్ వైరస్ అటాక్ అయిన తర్వాత మనకు ఇమ్యూనిటీ మీద ఒక బ్రహ్మాండమైనటువంటి ఒత్తిడి ఏర్పడుతుంది. కాబట్టి సెకండరీ ఇన్ఫెక్షన్స్ వచ్చినట్లయితే మనం వాటిని తట్టుకునేటువంటి విషయం లేకపోవచ్చు. అటువంటి వాటికి కొన్ని పద్ధతులు మనం పాటించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏమంటున్నారు డాక్టర్లు, మీరు ఇమ్యూనిటీ లెవెల్ పెంచుకోవడం కోసంగా వైటమిన్ సి బాగా తీసుకోండి, వైటమిన్ డి ఉండేట్టుగా తీసుకోండి, ఎక్కువ ప్రోటీన్లు ఉండేట్టుగా తీసుకోండి కొన్నారు. అవన్నీ మందులు కాదు. అవన్నీ ఏంటంటే మన యొక్క జీవన ప్రక్రియలని సమర్థవంతంగా పనిచేసే విధంగా చేసేటువంటి కొన్ని సపోర్టింగ్ సిస్టమ్స్ అవన్నీ కూడా. అంటే మనకు వైటమిన్స్ అంటే దాని పేరే వైటల్ కాబట్టి వైటమిన్స్ అన్నారు. ఆ వైటమిన్స్ యొక్క నెంబరు, వాటి యొక్క స్థాయి ఒక ఆరోగ్యకరమైనటువంటి మనిషి లోపల సరైనటువంటి ప్రమాణాల్లో ఉండాలి, సరైన పరిమాణాల్లో ఉండాలి. ఒకవేళ డెఫిషియన్సీ ఉన్నట్టయితే దాన్ని తీసుకున్నట్టయితే వైరస్ మీద యాంటీబాడీస్ తయారు చేసేసి ఆ వైరస్ని అటాక్ చేసేటువంటి లక్షణాలు పెరుగుతాయి. కాబట్టి ఇమ్యూనిటీ పెరుగుతుంది. కాబట్టి అదొకటే మార్గం. కాబట్టి మందులు లేవు. కాబట్టి ఆ రకంగా కొన్ని మందులు తీసుకోండి అని చెప్పేసి. మందులు అంటే ఇవి ఆహార పరమైనటువంటి కొన్ని, అంటే పళ్ళు, కాయగూరలు, ఆకుకూరలు, ప్రోటీన్లు, మాంసకృతులు అంటే పప్పు ధాన్యాలు బాగా తినాలి, చికెను, గుడ్లు, చేపలు, తర్వాత రొయ్యలు, ఇటువంటి వాటిని తీసుకోవాలి, పాలు అటువంటి వాటిని తీసుకోవాలి. తర్వాత వేడిగా ఉన్నటువంటి నీళ్లు పుక్కిలిస్తూ ఉండాలి. తర్వాత ఇలా రకరకాలు చెప్తున్నారు. అంతేగాని ఈ కందమూలాలు, కాయకల్పాలు వల్ల మాత్రము ఏమీ లేదు. అవి ఎప్పటి నుంచో నడుస్తున్నటువంటి ఒక ఆయుర్వేద మందులు ఉన్నాయి. వాటికి ఉన్నటువంటి థెరపటిక్ వాల్యూ వాటికి ఉంటుంది, వేరే విషయం. కానీ కరోనా వైరస్ కి ప్రత్యేకంగా కొత్తగా ఇవి వచ్చాయి, మా పద్ధతులు పాటించండి అంటే మాత్రం వాటిని దయచేసి నమ్మొద్దు చెప్పేసి మేము ప్రజానికాన్ని కోరుకుంటున్నాం. తర్వాత ఫలాని పని చేస్తే, అంటే ఉదాహరణకి కొన్ని సౌండ్స్ వింటే కూడా కరోనా వైరస్ నయమవుతుంది చెప్పేసి అని చెప్పేసి కూడా కబుర్లు చెప్తున్నారు. అంటే నేను పేర్లు చెప్పకూడదు, కానీ మీరు ఫలాని స్తోత్రాలు బాగా విన్నట్టయితే మీకు కరోనా వైరస్ రాదు అని. తర్వాత ఇంకొక ఆయన ఏమంటుంటారు, ఉదాహరణకు మీకు తెలుసు రామ్దేవ్ బాబా గారు, ఆయన పర్మిషన్ లేకుండానే కరోనా క్యూర్ చేస్తుంది చెప్పేసి తన మందుల్ని ఇండియన్ ICMR సపోర్ట్ లేకుండానే, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సపోర్ట్ లేకుండానే ఆయన మందులు అమ్ముకోవడం జరిగింది. కోటాను కోటి రూపాయలు ఆయన సంపాదించుకోవచ్చు. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో ఎవరో కంప్లైంట్ చేశారు కాబట్టి దాని మీద ఆయనకి అభ్యంతరణ ఇవ్వడం జరిగింది. ఆయన ప్రకటనలు ఆపుకోవచ్చు, తర్వాత వేరే విషయం. కాబట్టి ఈ అపోహలు మాత్రం నమ్మొద్దు. కేవలం వ్యాక్సిన్ మాత్రమే దానికి పరిష్కారము. అసలు పూర్తిగా ప్రపంచవ్యాప్తంగా కరోనాను తుదముట్టించాలంటే వ్యాక్సిన్ ఒకటే మార్గం. ఆ వ్యాక్సిన్ కూడా ప్రజా సంక్షేమయుతంగా ఉండాలి. దానికి చాలా వ్యాక్సిన్లు గొప్ప నోబెల్ ప్రైజ్ సాధించుకున్నటువంటి, బయాలజీలో, ఫిజియాలజీలో, మెడిసిన్లో నోబెల్ బహుమతులు సాధించుకున్నటువంటి గొప్ప శాస్త్రవేత్తలు కేవలం ప్రజా సంక్షేమం కోసమే వాళ్ళు వ్యాక్సిన్ తయారు చేశారు. ఇవాళ ఆ వ్యాక్సిన్ తయారు చేసిన వాళ్ళకి నోబెల్ బహుమతి రావడం తప్ప వాళ్ళు దాన్ని కమర్షియలైజ్ చేయలేదు, దాన్ని వ్యాపారీకరణ చేయలేదు. కానీ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక కమోడిటీ లాగా, ఒక వస్తువు, దాన్ని ఏమంటారంటే ఒక కొనుగోలు శక్తి ఉన్నటువంటి ఒక వస్తువు రూపంలో ఉంది. కాబట్టి పోటీలుగా మొత్తం ప్రపంచంలో ఎవరు ముందు తయారు చేస్తారో కరోనా వైరస్ కి వ్యాక్సిన్ అని చెప్పేసి ఉంటుంది. అంతేగాని ప్రపంచవ్యాప్తంగా ప్రజానీకానికి తొందరగా ఈ వ్యాక్సిన్ తీసుకొచ్చేసి ప్రపంచంలో ఉన్నటువంటి పాండమిక్ ను తుదముట్టించేసి ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళిని ఈ కరోనా బారి నుంచి కాపాడాలనేటువంటి ఉద్దేశంతో జరుగుతున్నటువంటి పరీక్షలు కావేవి. కేవలం వ్యాపార దృక్పథంతో జరుగుతున్నటువంటి పరీక్షలు. దానికి పూర్తిగా ప్రజా సైన్స్ ఉద్యమాలు వ్యతిరేకం. ప్రజల కోసం సైన్స్, ప్రగతి కోసం సైన్స్, ప్రపంచ శాంతి కోసం సైన్స్ అనేటువంటి నినాదాలతో పనిచేసేటువంటి IFMS వాళ్ళు కానివ్వండి, అదే నినాదాలతో పనిచేసేటువంటి ఆల్ ఇండియా పీపుల్ సైన్స్ నెట్వర్క్ లో ఉన్నటువంటి
సభ్య సంస్థలు కానివ్వండి, ఆ పిలుపు ప్రకారంగానే ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు కరోనా వైరస్కు ఆ COVID-19కి అనుగుణమైనటువంటి వ్యాక్సిన్ తయారు చేసేయడంలో తలమునకలు కావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. తర్వాత ఈ వే ఫార్వర్డ్ అన్నారు. ఈ వే ఫార్వర్డ్ అంటే ఏమిటి? ఇంతకుముందు గంగాధర్ గారు కొన్ని విషయాలు చెప్పారు. ముఖ్యంగా మీరు న్యూజిలాండ్ వాళ్ళు చెప్తున్నారు మా దేశంలో కరోనా పూర్తిగా నియంత్రించబడింది చెప్పేసి. అలాగే క్యూబాలో మీకు తెలుసు, వాళ్లే ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి కరోనా వైరస్ బారిన పడినటువంటి COVID-19 యొక్క వ్యాధిగ్రస్తులకు సేవలు అందిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా కూడా. ఈవెన్ పచ్చగడ్డి వేస్తే బొగ్గుమంటుంది అమెరికా క్యూబాల మధ్య అన్నా కూడా అదే అమెరికాకు క్యూబా నుంచి డాక్టర్లు వెళ్ళి సేవలు అందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈవెన్ అరబ్ కంట్రీస్ కి, కొన్ని ఈవెన్ ఆసియన్ కంట్రీస్ కి, మధ్య ఆసియా దేశాలకు కూడా ఈ క్యూబా నుంచి డాక్టర్లు వెళ్ళి చాలా చాలా సమర్థవంతంగా సేవలు అందిస్తున్నారు. అలాగే భారతదేశంలో కూడా మనమందరం కూడా చాలా మంది ఉపాధ్యాయులు, తర్వాత మిగతా ఉద్యోగులతో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ దాన్ని అంటే ఇంటిలో ఉన్నటువంటి సౌకర్యాలని అనుభవిస్తూ కాక ఈ ఫిజికల్ డిస్టెన్స్ కోసంగా, సోషల్ డిస్టెన్స్ కోసంగా ఉన్నా కూడా తమ ప్రాణాలను కూడా పణం పెట్టి పనిచేస్తున్నటువంటి వాళ్ళు వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, అలాగే పారామెడికల్ స్టాఫ్. ఈ పారామెడికల్ స్టాఫ్, వైద్యులు, తర్వాత ఈ మన మిగతా ఈ క్లీనింగ్ పారిశుద్ధ్య కార్మికులు, వీళ్ళందరూ కూడా వాళ్లకు ప్రత్యేకమైనటువంటి రక్షణ కల్పించేటువంటి వ్యవహారం కూడా చేయాలి. ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే చేసినటువంటి పరీక్షల్లో 127th స్థానంలో మనం ఉన్నాం. అంటే పర్ మిలియన్ హౌ మెనీ టెస్ట్ హ్యావ్ బిన్ కండక్టెడ్ అనేటువంటి ఒక డేటాలో ఇండియా ఈజ్ వెరీ వెరీ బ్యాక్వర్డ్. వీ క్యాన్ కండక్ట్ యాజ్ మెనీ టెస్ట్ యాజ్ పాసిబుల్. అలా చేసినట్లయితే మనకు జబ్బు ఎక్కడో తెలుసుకున్నటువంటి అవకాశం ఉంటుంది. వెంటనే దానికి అనుగుణమైనటువంటి నివారణ చర్యలు చెప్పడం కూడా ఆస్కారం ఉంటుంది. ఇక్కడ ముందుగా 4 ప్రధానమైనటువంటి చర్యలు చేపట్టాలి. ఒకటి ఏంటంటే ఖాళీగా ఉన్నటువంటి డాక్టర్ల యొక్క ఉద్యోగాలు నియామకం వెంటనే జరగాలి. తర్వాత ఇంతకుముందు ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాలకి, ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరమైన అంశాలకి తేడా చూపించాలి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా 7 లక్షల మందిని చంపినటువంటి ఒక వ్యాధి, దాదాపు 1,60,00,000 పైచిలకు మందిని అటాక్ చేసినటువంటి వ్యాధి ఉన్నప్పుడు ఒక రాడికల్ చేంజ్ రావాలి ప్రజానీకంలో, ప్రభుత్వాల యొక్క బడ్జెట్ అలొకేషన్స్ లో. ఇంతకుముందు ఉన్నట్టుగానే బడ్జెట్ అలొకేషన్స్ ఇస్తే కుదరదు. అలాగే ప్రైవేటు రంగంలో విద్య, వైద్యం అనేటువంటిది ఒక మనిషిగా బతికించేటువంటి అవకాశం. దానికి మీకు కొన్ని దేశాలు, ముఖ్యంగా ఇటలీ, స్పెయిన్ అటువంటి దేశాల్లో చాలా చాలా ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వైద్యాన్ని అంతా కూడా వాళ్ళు నేషనలైజ్ చేసేశారు. ఇప్పుడు భారతదేశంలో ఎంత గొప్పగా మనం ప్రభుత్వ నియంత్రణ ఉన్నా కూడా లక్షలాది రూపాయలు కలెక్ట్ చేసుకొని కార్పొరేట్ హాస్పిటల్స్ ఒక పబ్బం గడుపుకుంటున్నాయి. మీకు హైదరాబాద్ లోనే మీకు తెలుసు, కొన్ని హాస్పిటల్స్ కూడా మూసివేయడం జరిగింది అంటున్నారు. అది కేవలం ఏదో ముక్తసరిగా ఏదో చేసినట్టుగా కాకుండా అది ఒక పెద్ద ఎత్తున యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రైవేటు కార్పొరేట్ దోపిడీని అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. నేను విన్నది ఏంటంటే ఆ మధ్య కాలంలో 13 రోజులు మాత్రమే వాళ్ళు హాస్పిటలైజ్ అయితే 17 లక్షల రూపాయలు వాళ్ళ మీద బిల్ వేయడం జరిగింది చెప్పేసి. అలాగే ఈ మధ్య మాకు సంబంధించినటువంటి ఒక బంధువు, ఆయన హైదరాబాద్ లో కేవలం 2 రోజులు ఉంటే ఆయనకు 3-4 లక్షల రూపాయలు వాళ్ళు బిల్ వేశారు. ఇక అక్కడ ఉండలేక వాళ్ళు బయటకు వచ్చేసారు. వేరే విషయం అంటే ఈ ప్రభుత్వ రంగంలో వైద్యం ఉన్నట్టయితే ఈ కరోనా వ్యాధిగ్రస్తుల యొక్క నివారణ ఎక్కువ భరోసా ఉంటుంది. అలాగే ప్రజా ప్రతినిధులు వాళ్ళ జబ్బు వచ్చినప్పుడు, కరోనా వ్యాధి తెలిసినప్పుడు వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి కరోనా నివారణ చర్యల పట్ల సాధారణ ప్రజానికానికి ఎటువంటి విశ్వాసం ఉంటుందండి. కాబట్టి ఈ మధ్య కాలంలో కొంతమంది మంత్రులు, ఈవెన్ క్యాబినెట్, ఈవెన్ యూనియన్ మినిస్టర్స్ కానివ్వండి, అలాగే స్టేట్ మినిస్టర్స్ కానివ్వండి, వాళ్ళంతా కూడా ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్కి పెడుతున్నారు కరోనా వ్యాధి వచ్చినట్టు తెలిసినట్టయితే. కానీ వాళ్ళ యొక్క గన్మెన్లు, వాళ్ళ యొక్క చిన్న చిన్న కానిస్టేబుల్స్ వాళ్ళు వస్తే వాళ్ళు మాత్రం గాంధీ హాస్పిటల్కి వెళ్ళేటువంటి పరిస్థితి. అంటే డబ్బున్నవాడు, పవర్ ఉన్నవాడు ఒక రకంగా ట్రీట్మెంట్ తీసుకుంటే, సాధారణ ప్రజానీకం అలాగే చిన్న తరహా ఉద్యోగస్తులు మరో రకమైనటువంటి వైద్యాన్ని తీసుకున్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మీకు అది సరైనటువంటి శాస్త్రీయ విధానం కాదు.
కాబట్టి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఈ ఆసుపత్రుల్ని బాగా సమర్థవంతంగా పనిచేసే విధంగా చేయాలి. మీకు తెలుసు ఉస్మానియా ఆసుపత్రిని మూసేశారు. ఆ మధ్యకాలంలో వర్షం వస్తే మొత్తం అంతా కూడా ఓపీ, తర్వాత కీలకమైనటువంటి ఎమర్జెన్సీ వార్డులు కూడా దాదాపు 5-6 ఫీట్ నీళ్లు వచ్చేసాయి. దాన్ని మూసేయడం జరిగింది. ఎప్పుడు పాత బిల్డింగ్. అంటే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఆసుపత్రుల్ని సరిగ్గా నిర్వహించకపోయినట్లయితే ప్రజల లోపల ఆందోళన ఎక్కువైనటువంటి ప్రమాదం ఉంది. అది కూడా ఈ వ్యాప్తికి 3వ స్థానానికి మనం వెళ్ళామంటే కారణం ఏంటంటే భారతదేశంలో ప్రధానంగా వైద్య రంగము వ్యాపార రంగంలో ఉండడము, ప్రైవేట్ రంగంలో ఉండడము, ప్రభుత్వ రంగంలో ఉన్నట్టు వైద్యము సరిగ్గా సమర్థవంతంగా పనిచేయకపోవడం కారణము. కాబట్టి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వైద్యాన్ని సమర్థవంతంగా పనిచేసే విధంగా చేయాలి. అలాగే ఖాళీగా ఉన్నటువంటి డాక్టర్ పోస్టుల్ని భర్తీ చేయాలి. అదనంగా యాక్చువల్గా డాక్టర్ పోస్టుల్ని పెట్టాలి. మరిన్ని ఎక్కువ ప్రభుత్వ రంగంలో వైద్య కళాశాలల్ని ఏర్పరిచి వాళ్లకు వైద్య రంగంలో వాళ్ళకు వృత్తులకి ఉద్యోగ భద్రత కల్పించాలి. వాళ్ళకు వేతనాల్లో కూడా మరింత సమర్థవంతంగా న్యాయబద్ధంగా వాళ్ళ వేతనాలు ఉండాలి. అలాగే ఈ పారామెడికల్ స్టాఫ్ కి సపోర్టింగ్ సిస్టమ్స్ ఉండాలి. వెంటిలేటర్స్, నెంబర్ ఆఫ్ వెంటిలేటర్స్ మస్ట్ బి ట్రెమెండస్లీ ఇంక్రీజ్డ్ ఇన్ ఆల్ ద ఈవెన్ మండల్ లెవెల్లో ఉన్నటువంటివి, అలాగే పబ్లిక్ హెల్త్ సెంటర్ లో ఉన్నటువంటి వాటిలో కూడా ఉండాలి. ఇక్కడ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో వరంగల్, ఆ తర్వాత హైదరాబాద్ తర్వాత వరంగల్ తప్ప మొత్తం 32 జిల్లాల్లో కేవలం 2 ప్రాంతాల్లో వెంటిలేటర్స్ ఉన్నట్టు విధంగా COVID-19 వ్యాధిని ట్రీట్ చేసే విధంగా ఉన్నాయంటే ఎంత ఆందోళనకరమైన విషయమో మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఫండింగ్ పెంచాలి. ఇంతకుముందు మీకు ప్రైమ్ మినిస్టర్ కేర్స్ ఫండ్ కింద చాలా మంది వేతనాలు ఇచ్చారు. తర్వాత కొన్ని వేల కోట్ల రూపాయలు దానికి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ డబ్బులన్నీ కూడా ఈ ఆసుపత్రుల నిర్వహణకు ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వైద్య రంగాన్ని సమర్థవంతంగా పనిచేసే విధంగా దాన్ని ఖర్చు పెట్టాలి అని చెప్పేసి అదొక భావన. తర్వాత చివరగా ఈ అభూత కల్పనలకి లోను కాకుండా అశాస్త్రీయమైనటువంటి వైద్య పద్ధతులకు స్ఫూర్తి పెరుగుతూ ప్రభుత్వ నియంత్రణ ఉండాలి. ఎవరు బట్టి వాళ్ళు మేము నయం చేస్తాం అని చెప్పేసి చెప్పడానికి వీలేదు. అటువంటి విధంగా క్లెయిమ్ చేసే వాళ్ళ మీద ఒక కొరడా జల్లిపించాల్సినటువంటి అవసరం కూడా ఉంది మిత్రులారా. ఆ రకంగానే మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ కరోనా వ్యాధి వల్ల తమ యొక్క ఉపాధి కోల్పోయినటువంటి సాధారణ రోడ్డు పక్కన పనిచేసేటువంటి కార్మికులు, తర్వాత చిన్న వ్యాపారస్తులు, వాళ్ళకు సపోర్టింగ్ గా కూడా మనం ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం అని చెప్పేసి మనం భావించాలి. అదే మనకు ఉన్నటువంటి వే ఫార్వర్డ్. కాబట్టి నేను ఇక్కడ మాట్లాడినటువంటి మాటల్లో నేను చెప్పానంటే ఈ కరోనా వ్యాధి ఎలా వస్తుంది, తర్వాత ఈ వ్యాధి యొక్క లక్షణాలు ఏమిటి, ఈ వ్యాధి చుట్టూ అనుకున్నటువంటి మూఢనమ్మకాలు ఏమిటి, అసలైనటువంటి చికిత్సా పద్ధతులు ఏమిటి, ఆ చికిత్సా పద్ధతులకు వేరుగా ఎటువంటి వ్యాపార దృక్పథాలు, అశాస్త్రీయ పోకడలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి, వాటి నివారణ ఎట్లా, ముఖ్యంగా భారతదేశంలో ఈ అశాస్త్రీయ భావాలు ఎలా ముందుకు వెళ్తున్నాయి, వాటిని ఎట్లా అరికట్టాలి, అట్ సేమ్ టైం ప్రభుత్వ రంగంలో వైద్య రంగాన్ని ఎలా సమర్థవంతంగా పనిచేయించాలి అనేది చెప్తూ వచ్చాను. తర్వాత మనలాంటి సంస్థలు మరింత జాగ్రత్తగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేసి వైద్య రంగాన్ని సమర్థవంతంగా పనిచేసే విధంగా ఒత్తిడి తీసుకురావాలి. దానికి అనుగుణంగా రాజకీయ శక్తులు, ప్రతిపక్షాలు, పాలక వర్గాలు పనిచేయాలని చెప్పేసి నేను భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి IFMS వాళ్లకు, ఇండియా ఫర్ మార్చ్ ఫర్ సైన్స్ వాళ్లకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైనా ప్రశ్న ఉన్నట్టయితే మీరు అడగండి, నేను తెలిస్తే సమాధానం చెప్తాను. థ్యాంక్ యూ. హలో హలో సార్. చంద్ర గారు, సార్
ఓపెన్ ఫర్ డిస్కషన్. డిస్కషన్ సార్. ఎస్ సార్. సార్ మీరు మీరు ఇచ్చినటువంటి ఉపన్యాసం ఎంతో ఇన్ఫర్మేటివ్ అండ్ నాలెడ్జబుల్ సార్. సార్ చాలా ప్రశ్నలు వచ్చాయి సార్. కొంతమంది ఫోన్స్ చేసి కూడా అడిగారు. సార్ వాటిలో కొన్ని స్క్రూటినీ చేసి కొన్ని ప్రశ్నలు మేము ఉంచుతాను సార్. అందులో మొదటిది ఆర్ కోనయ్య గారు, హిందూపురము, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ నుంచి సార్. సార్ అది ఇంగ్లీష్లో టైప్ చేసి నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాను సార్. మా ఇంటికి ఒక మిత్రుడు వచ్చాడు. అతను ఒక బాబా శిష్యుడిని పరిచయం చేశాడు సార్. అది నేను పేరు గోప్యంగా ఉంచాను. అయితే వారు రచించినటువంటి కొన్ని పుస్తకాలను నా చేతికి ఇచ్చారు. పడుకునే ముందు ఆ పుస్తకాలను తల దగ్గర పడుకున్నట్లయితే ఈవెన్ కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళకు కూడా నెగిటివ్ అయిపోతుంది అని చెప్పారు. ఇలాంటి విషయాల పట్ల ఎలా ఆలోచన చెయ్యాలి? ఒకటండి, ఇప్పుడు మనం ఆలోచన ఉన్న వాళ్ళము, బుద్ధిజీవులం కాబట్టి కార్యకారణ సంబంధం చూడాలి. ఉదాహరణకి ఒక తలుపు తాళం వేసిందండి. తలుపు తాళం వేస్తుంటే ఆ తలుపు తాళం దగ్గరికి తాళం చేయి తీసుకెళ్లకుండా తలుపుకి ఎదురుగా మీటర్ దూరంలో మనిషి నిలబడి తలుపు తెరుచుకోవాలి గోల పెడితే తలుపు తెరుచుకుంటుందా? ఆ గోల పెట్టిన మనిషి రాష్ట్రపతి అయినా తలుపు తెరుచుకోదు, ఆయన ట్రంప్ అయినా తలుపు తెరుచుకోదు. చిన్న కీ చాలు. అంటే ఏ పని చేస్తే సమర్థవంతంగా ఆ పనికి పరిష్కారం దొరుకుతుందో ఆ పని చేయాలి తప్ప ఇంకోటి కాదు. వైరస్ ఎలా వస్తుందో మీకు చెప్పు. వైరస్ కి దానికేం బుద్ధి జ్ఞానం లేదు, దానికేమి సాహిత్య పరిజ్ఞానం లేదు, అదేమి ఎక్కడో చదువుకొని రాలేదు. ఏ పొలిటికల్ పార్టీ కూడా అఫిలియేట్ కాలేదు. అది ఒక వస్తువు, అది ఒక చిన్న చక్కెర కణం లాంటిది, ఒక నూనె బిందువు లాంటిది, ఒక నీటి మాలిక్యూల్ లాంటిది. అటు దానికి లక్షణాలు అన్ని చూస్తాయి. కాబట్టి ఆ పుస్తకం తీసుకొని తల కింద పెట్టుకుంటే, పుస్తకం ఏముందండి? పుస్తకం ఒక నిర్జీవ పదార్థము, దాంట్లో లిటరేచర్ ఉంటుంది, అక్షరాలు ఉంటాయి. అక్షరాలకి అవి వర్చువల్, అవి ఎవరైనా చదివితేనే ఆ అక్షరాలకి మీనింగ్ ఉంటుంది. లేకపోతే అక్షరాలు చదవాలి, లేకపోతే బయటకన్నా దాని ఏమంటారంటే డిక్టేషన్ లాగా చదవాలి, లేదా చదివి ఆకలింపుగా చేసుకోవాలి. మరి తల కింద పెట్టుకుంటే ఎవరు ఆ పుస్తకంలో ఉన్నటువంటి సారాంశాన్ని చదువుతారు? వైరస్ చదువుతుందా? మనిషి చదువుతాడా? ఓకే, మనిషి చదువుకున్నాడు అనుకున్నాం, చదివి తల కింద పెట్టుకున్నాడు. చదివి తల కింద పెట్టుకుంటే ఆ జ్ఞానం బుర్రలోకి వెళ్తుంది తప్ప ఈ ఊపిరితిత్తుల్లోకి ఏముంటుందండి? కణజాలాల్లో ఏముంటుందండి? కాబట్టి ఐన్స్టీన్ చనిపోలేదా? లేకపోతే హాకింగ్ చనిపోలేదా? మన జీవం అనేది మన జీవ ప్రకారం నడుస్తుంటుంది. తెలివితేటలు బట్టి కాదు కదా యంత్రాంగం నడిచేది. ఐన్స్టీన్ అయినా, ఎల్ల అయినా, పుల్ల అయినా అన్నం తింటే ఒకే రకమైనటువంటి జీర్ణ ప్రక్రియ ఉంటుంది. ప్రోటీన్లు తింటే పెప్సిన్ తోనే జీర్ణం అవుతుంది, అమైలేజ్ తోనే పిండి పదార్థాలు జీర్ణం అవుతుంటాయి. అది తెలివితేటలకి చదివినట్టు పుస్తకాలను బట్టి ఉండదు. అయితే మిత్రులారా, ఆయన కన్నయ్య గారు అన్నారు కదా, వారికి నా విజ్ఞప్తి ఏంటంటే ఇటువంటి పుకార్లను మీరు దయచేసి నమ్మకండి. కేవలం వ్యాక్సిన్ ద్వారా మాత్రమే కరోనాను పూర్తిగా దాన్ని ఆపడానికి ఆస్కారం ఉంటుంది. ఆ తర్వాత ఆ వ్యాక్సిన్ రానంత వరకు మనం ఈ రకంగా కొంచెం ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, ఫేస్ మాస్క్ వేసుకోవడము, బయటకు వెళ్ళినప్పుడు ఈ మన డిస్ఇన్ఫెక్టెంట్ శానిటైజేషన్ చేసుకోవడం, ఇటువంటి జాగ్రత్తలు పడడం తప్ప మరో మార్గం లేదండి. ఇటువంటి పుకార్లు మాత్రం నమ్మకండి. కేవలం వాళ్ళు తమ యొక్క భావజాలాన్ని ఏదో రకంగా పెంపొందించుకోసంగా వాళ్ళు చేస్తున్నారు. అదొక పాలసీ, అదొక పొలిటికల్ సిస్టమ్. అది అంటే ప్రతి ఒక్క అవకాశాన్ని వాడుకొని తమ భావజాలాన్ని ప్రజల మీద రుద్దడా కోసంగా ప్రయత్నించడం కూడా ఒకనొక లక్షణం. అది వాళ్ళకి ఆ లక్షణం ఉంది. కాబట్టి మనం దాని పట్ల జాగ్రత్తగా ఉండాలి. సార్ థ్యాంక్ యూ సార్. సార్ రెండవ ప్రశ్న సార్. చైనా ప్రజలు ఎక్కువగా పాములు, గబ్బిలాలు, కప్పలు, ఇతర క్రిమి కీటకాలు తినడం వల్లనే ఇలాంటి ప్రమాదకరమైనటువంటి వైరస్లు పుడుతున్నాయా? చైనా కావాలని ప్రపంచంలోకి ఇలాంటి వైరస్లని విడుదల చేస్తోందా? అసలు ఇలాంటి ప్రమాదకర వైరస్లు పాకే జీవులు, ఇలాంటి క్షీరదాలు వాటి నుంచి పుడతాయా? సార్ మిత్రులారా, ఇప్పుడు చైనాకి ఇండియాకి ఈవెన్ సరిహద్దు వివాదాలు ఉన్నాయి కాబట్టి ఆ రకంగా చైనా పేరు వినిపిస్తానే మనకు ఒక శత్రు భావన, హాస్టైల్ ఫీలింగ్ ఉంటుంది. అది ఒక విషయం. రాజకీయ పరమైనటువంటి
ఒక హిస్టారికల్ విషయం ఉంది, దాన్ని మనం పక్కన పెడదాము. భారతీయంగా మనం యుద్ధం వచ్చినప్పుడు తప్పకుండా భారతదేశం గెలవాలని ప్రయత్నిస్తాం. చైనాకి సపోర్టు ఆ రకంగా మనం ఇవ్వడానికి లేదు. కానీ వైద్యపరంగా చూసినట్టయితే ఈ వాళ్ళు గబ్బిలాయలు, పాములు, తర్వాత కప్పలు తినడం అనేటువంటిది ఈ 21వ శతాబ్దంలో జరిగినటువంటి విషయం కాదు. మనం ఎలాగైతే పప్పు ధాన్యాల్ని, తర్వాత కోళ్ళు, తర్వాత ఏమంటారంటే గురిపోతుల్ని అంటే మేకపోతు, పొట్టేళ్లని, తర్వాత కొంతకాలం కిందట ఏమైనా కబ్జుల్ని తినేటువంటి లక్షణాలు ఇక్కడ ఎలాగైతే ఉందో, కూడినప్పుడు తినేవాళ్ళు చాలా మంది ఉన్నారో ఆ దేశంలో కూడా వాళ్ళకున్నటువంటి కులినరీ పద్ధతులు ఉంటాయి. వాళ్ళకున్నటువంటి ఆహార వ్యవహారాలు వాళ్ళకు ఉంటాయి. అవి శతాబ్దాల తరబడి ఉన్నాయండి. వాళ్ళు గబ్బిలాయలు, తర్వాత అట్లాగే ఈ తుకాళ్ళు అంటే తరాంగన్న ఏదో ఉందన్న కొన్ని యాంటీట్రస్ అంటారు. యాంటీట్రస్ అది యాంటీట్రస్. వాటిని తర్వాత అట్లాగే కప్పలు, ఆ తర్వాత రొయ్యలు, వాటిని తినడం అనేటువంటిది పాములు తల కట్ చేసి చర్మం చేసి తినేటువంటి లక్షణాలు వాళ్ళు కొన్ని శతాబ్దాల తరబడి ఉంది. ఉదాహరణకు మీరు మన దేశంలోనే సౌత్ ఇండియాలో ఉన్నటువంటి కొన్ని ఆహార అలవాట్లు నార్త్ ఇండియాలో ఉండవు. నార్త్ ఇండియాలో ఉన్నటువంటి తిండి మెప్పారనుకోండి, సౌత్ ఇండియా వాళ్ళు అసలు 4 రోజులు బతకలేము. మనం ఆ రకంగా తినలేము. అంటే ఆహార వ్యవహారం అనేటువంటివి వాళ్ళ యొక్క సంస్కృతి పట్టుకుంటుంది. కాబట్టి దాన్ని మనం తప్పుపట్టకూడదు. తర్వాత మీకు తెలీదు, నేను పల్లెటూరు నుంచి వచ్చానండి. గబ్బిలాయల్ని కోసుకొని తిన్నటువంటి రోజులు చూశాను నేను కూడా ఒకసారి తిన్నాను. ఎవరు పెట్టారు, చాలా రుచికరంగా ఉంది అది. అంత తర్వాత నేను తినలేదనుకోండి, ఎందుకంటే మన మనస్తత్వం ఆ రకం లేదు కాబట్టి తినలేదు. కానీ ఇవాళ కూడా కొంతమంది ఎలుకలు పట్టుకొని తినేటువంటి వాళ్ళ జాతులు, అటవీ జాతులు కొన్ని ఉన్నాయి. నేను ఉన్నప్పుడు ఆ పొలాల మీద వెళ్తుంటే వాళ్ళు పరుగుల్లో పట్టుకొని పట్టేవాళ్ళు. పెద్ద అంటే పెద్ద ఎరుకు లేదు అంటారు కదా, ఏమంటారు వాటిని? ఎర్రెలుకలు అంటారు సార్. ఎర్రలకు కాదు, ఏదో పేరుంది దాని, ఇంకా పేరు వేరే ఉంది పేరు. అవి పెద్ద లావు ఉంటారు అన్నట్టు. వాటిని పట్టుకుంటారు. ఏం చేస్తారని అంటే వాళ్ళు నవ్వేవాళ్ళు అన్నట్టు, వాళ్ళు తినేవాళ్ళు అంటారు. అంటే మన భారతదేశంలోనే కొంతమంది ప్రజానేకం వాటిని తినేటువంటి అలవాటు ఉంది. మనం దాన్ని చెడుగా చూడాల్సిన అవసరం లేదు. తర్వాత గబ్బిలాయలు కేవలం చైనాలోనే కాదండి. గబ్బిలాయలు అనేటువంటివి ఒక దేశం నుంచి ఇంకో దేశం వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొహంజదారో కానివ్వండి, లేకపోతే హరప్పా కానివ్వండి, ఇలాగే మీరు ఔరంగాబాద్ ఉన్నటువంటి గుడిలోకి వెళ్ళి చూడండి. ప్రతి ఒక్క చీకటి గుడి లోపల గబ్బిలాయలు ఉంటాయి. ఈ గబ్బిలాయలు రాత్రుళ్ళు అవి నిశాచరాలు కాబట్టి, నాక్టర్నల్ అనిమల్స్ కాబట్టి ఉంటాయి. కానీ అవి ఈ దేశంలోనే గబ్బిలాలు ఈ దేశంలో ఉంటాయి, చైనా దేశంలో ఉన్నటువంటి గబ్బిలాలు చైనా దేశంలో ఉంటాయని లేదు. అవి కేవలం మైగ్రేషన్ చెప్తూ ఉంటాయి. ఉదాహరణకు మీకు నెల్లూరులో ఉన్నటువంటి ఆ పులికాట్ సరస్సు, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి పులికాట్ కానివ్వండి, అట్లాగే మన శ్రీహరి కొట్ట దగ్గర ఉన్నటువంటి సరస్సులో కానివ్వండి, ఆస్ట్రేలియా నుంచి కూడా ఈ పక్షులు వస్తుంటాయి. కాబట్టి ఒక దేశం నుంచి ఇంకో దేశానికి కూడా ఈ గబ్బిలాయలు వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి ఏ దేశంలో గబ్బిలాయలకి వైరస్ అంటుకుంది అనేది వేరే విషయం. కాబట్టి వాళ్ళు అక్కడ తింటారు కాబట్టి, అక్కడ వాళ్ళు నిలవస్తారు కాబట్టి, అక్కడ ఈ కొంత మ్యూటేషన్ చెంది అక్కడ ఉన్నటువంటి మనుషులకి అది ప్రథమంగా సోకింది. వాళ్ళు చేస్తున్న విషయం ఏంటంటే, వాళ్ళు వెంటనే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కి చెప్పుండాల్సింది. కానీ వాళ్ళు సాధారణ జబ్బుగా భావించారు కాబట్టి కొంత కాలహరణ జరిగింది. అంతేగాని డెలిబరేట్ జరిగిందని చెప్పడానికి ఏమాత్రం సాక్ష్యాధారాలు లేవండి. కేవలం పుకార్లు నడుస్తున్నాయి. కానీ సశాస్త్రీయమైనటువంటి విషయాలు మాత్రం కావాలని వాళ్ళు దాచారు, కావాలని ప్రపంచం మీదకి నెట్టారు అనే దానికి మాత్రం సాక్ష్యాధారాలు ఏమి లేవు. సార్ నెక్స్ట్ ప్రశ్న సార్. ఈ ప్రశ్న నెల్లూరు జిల్లా నుంచి లోకేష్ రాశారు. చనిపోయిన వారి నుంచి వైరస్ స్ప్రెడ్ అవుతుందా? ఈ మధ్య కొన్ని సంఘటనలు జరిగాయి. చనిపోయిన వారిని గ్రామంలోకి అనుమతించలేదు. సో దీని గురించి ఎలా అర్థం చేసుకోవాలి? చనిపోయిన వారి నుంచి కంటే బతుకున్న వాళ్ళ నుంచే ఎక్కువ వైరస్ వ్యాప్తి జరుగుతుందండి. ఎందుకంటే వైరస్ అనేటువంటి ఒక డ్రామా ఆడుతుంటే, డ్రామా ఎక్కడ నడుస్తుంటుందండి? ప్రేక్షకులు ఎక్కడైతే ఉన్నారో
ఎక్కడైతే అన్ని పారాఫెర్నేలియా ఎక్కడైతే ఉందో అక్కడ డ్రామా నడుస్తుంటాయి. ఆ డ్రామా వేయడానికి వీలైనటువంటి దాంట్లో వైరస్లు ఎక్కడి నుంచి వస్తాయండి? ఎస్, ఒక వ్యక్తి కరోనా బారిన పడి COVID-19 వ్యాధిన పడి చనిపోయాడండి. చనిపోయిన తర్వాత ఆ మనిషి యొక్క శరీరం లోపల ఏ రకమైనటువంటి జీవన ప్రక్రియ జరగవు. ఒక వైరస్ 2 కావాలన్నా, 2 4 కావాలన్నా, 4 8 కావాలన్నా ఇలా విధావిచ్చి జరగాలంటే ఒక జీవకణం ఉండాలి. జీవకణం అంటే అర్థం ఏంటి? జీవంతో ఉన్నటువంటి కణం. జీవంతో ఉన్నటువంటి కణంలోకి గ్లూకోజ్ వెళ్ళాలి, అలాగే ఆక్సిజన్ వెళ్ళాలి. ఈ గ్లూకోజ్ను ఆక్సిజన్ తో కలిపి సైటోక్రోమ్స్ ఆక్సిడేజ్ అనేటువంటి ఒక ఎంజైము సమర్థవంతంగా పనిచేస్తేనే అది తన కణంలో ఉన్నటువంటి ఈ సైటాసిస్ అంటే కణంలో జరిగేటువంటి ఈ మియోటిక్ లేదా మైటాటిక్ విభజనను ప్రోత్సహిస్తుంది. ఆ మైటాటిక్ విభజన అది వైరల్ కణాలని సృష్టి చేసేటువంటి యంత్రాంగమా, తనలాంటి కణాలను సృష్టించేటువంటి యంత్రాంగమా అనేది అదొక కణ యంత్రాంగం. కణ యొక్క సైటాలజీ, ఆ సైటాసిస్ లేకపోతే సైటోడైనమిక్స్. ఈ సైటోడైనమిక్స్ జరగాలంటే జీవంతో ఉండాలి. కాబట్టి జీవుల బతుకున్నటువంటి వ్యక్తి దగ్గర ఎక్కువ వైరస్ ఉండేటువంటి ఆస్కారం ఉంది. ఆయనే వ్యాప్తి చెందిస్తాడు, మాట్లాడతాడు, దగ్గుతాడు, తగులుతాడు, తాగుతాడు. చనిపోయినటువంటి ఒక శరీరం లోపల నిద్రాణంగా ఉన్నటువంటి అప్పటి వరకు తయారైనటువంటి వైరస్ మాత్రమే ఉంటాయి. అవి సాధారణమైనటువంటి వస్తువులు కాబట్టి అవి కాలక్రమేణా అవి నశించిపోతూ ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి బ్యాక్టీరియాలు వాటితో అవి ఆ బ్యాక్టీరియాలు మన శరీరం మీద దాడి చేస్తాయి. మన ఒక చనిపోయిన శరీరం ఎందుకు వాసన వస్తుందండి? ఎందుకు వాసన వస్తుందంటే అంతవరకు మన మీద కాపుగా ఉన్నటువంటి, కాపలా కాస్తున్నటువంటి, అది దాంటే కాపు కాస్తున్నటువంటి అదన కోసంగా, అవకాశం కోసంగా చూస్తున్నటువంటి బ్యాక్టీరియాలు ఒకసారిగా దాడి చేస్తాయి మనం చనిపోయినప్పుడు. ఆ దాడి చేసినప్పుడు అవి రకరకాల పదార్థాలని పుట్టిస్తాయి. ఆ పదార్థాలే మనకు కంపు కొడుతుంటే వాసన వస్తుంటాయి. ఆ వాసన వచ్చేటువంటి ఆ కెమికల్ వాతావరణంలో ఈ వైరస్లు ఉండడానికి ఆస్కారం లేదు. కాబట్టి మరణించినటువంటి వ్యక్తి ఒక కొన్ని గంటల తర్వాత ఆయన చాలా చాలా సాధారణమైనటువంటి ఒక కట్టె, దాంట్లో ఏ రకమైనటువంటి వైరస్ ఉండవు. అంటే గ్రామీణ ప్రజానేకము శవాలని లోపలికి ఊళ్ళోకి తీసుకురాకపోవడం అనేటువంటిది కేవలం అపోహ మాత్రమే. అది కేవలం అబ్స్కురాంటిజము, ఒక ఛాందస భావము, అంటే అశాస్త్రీయత మాత్రమే అని చెప్పాలి. థ్యాంక్ యూ సార్. అవగాహన లేకపోవడం వల్ల జరుగుతుంది. సార్ ఇంకో ప్రశ్న సార్. సార్, డ్రగ్ మరియు వ్యాక్సిన్ మధ్య భేదం ఏంటి? ఇప్పుడు కరోనా వైరస్ కి సంబంధించినటువంటి మందు తయారీలో ఏ స్థాయి ఉంది? ఓకే, డ్రగ్ అంటే ఒక కెమికల్ అండి, ఒక నిర్జీవమైనటువంటి కెమికల్. ఉదాహరణకి పారాసిటమాల్ ఉంది, మేము దానికి స్ట్రక్చర్ రాయొచ్చు, ఒక బెంజీన్, తర్వాత దానికి NaCO3 అని రాయొచ్చు. అలాగే వైటమిన్ సి, ఒకే ఆస్కార్బిక్ యాసిడ్ అని అనుకుంటాము, వైటమిన్ ఏ అనుకుంటాము. తర్వాత ఇట్లా కొన్ని రసాయనిక షుగరు, నీళ్లు, అట్లాగే బెంజీను, ఇట్లా కొన్ని పదార్థాలు, డైమండ్, కాపరు ఇట్లా రాస్తాం కదా, ఈ పదార్థాలని డ్రగ్ అంటే ఒకే ఒక రసాయనం ఉంటే దాన్ని డ్రగ్ అంటారండి. 4-5 రసాయనాలు కలిపినట్టయితే దాన్ని మెడిసిన్ అనొచ్చు. సో మెడిసిన్ కెన్ బి ఏ డ్రగ్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ డ్రగ్స్. ఓకే, అది వేరే విషయం. మెడిసిన్ కి డ్రగ్ తేడా. కానీ మన మిత్రులు అడిగిన ప్రశ్న ఏంటంటే ఈ వ్యాక్సిన్ అనేటువంటిది ఒక కెమికల్ కాదండి, అదొక దాని ఏంటంటే ఒక యాంటీబాడీ. అది అంటే జీవకణాల లోపల తయారైనటువంటి ఒక యాంటీబాడీ. ఒక రకం చెప్పాలంటే ఏదో వజ్రంతో కోయాలంటుంటారు కదా, అట్లాగే తనలాంటి జబ్బుల్ని సృష్టించేటువంటి ఏదైతే కారకం ఉందో ఆ కారకాన్ని ధనిపించేసి దానికి వ్యతిరేకంగా ఫైట్ చేసేటువంటి ఒక సోల్జర్స్ ని నిర్మించి ఆ సోల్జర్స్ ని పంపడాన్ని మనం వ్యాక్సిన్ అంటుంటారు. ఉదాహరణకు నేను ఇక్కడ ఒక చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, కరోనా వైరస్ ఉందండి, COVID-19 వైరస్ ఉంది. ఈ COVID-19 వైరస్ ఏం చేయాలంటే వ్యాక్సిన్ తయారు చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రపంచవ్యాప్తంగా ఏదో చాలా పోటాపోటీగా వ్యాక్సిన్ తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో నేను చెప్తాను చూడండి. కావాలని COVID-19 కలిగించేటువంటి కరోనా వైరస్, ఈ సోకాల్డ్ SARS-CoV-2ను మనుషులకు ఎక్కిస్తారంటే చాలా మందికి ఆ బారిన పడ్డారు కదా, వాళ్ళు ఉన్నారు అన్నట్టు. తర్వాత వాళ్ళ కణం లోపల, వాళ్ళ జీవకణాల లోపల వాటిని ఫైట్ చేసేటువంటి యాంటీబాడీస్ తయారవుతుంటాయి. తయారైన తర్వాత యాంటీబాడీస్ ని సపరేట్ చేస్తారు.
సపరేట్ చేసిన తర్వాత అదే వ్యాక్సిన్. ఈ యాంటీబయాటిక్స్ పెట్టినప్పుడు ఏమవుతుంది, నాకు ఇంజెక్షన్ వేశారండి. ఈ యాంటీబయాటిక్స్ వెళ్ళిన తర్వాత కరోనా వైరస్ వచ్చినట్లయితే, ఈ సోకాల్డ్ సార్స్ కోవిడ్ వచ్చినట్టయితే ఆల్రెడీ రెడీగా సైన్యం ఉంది కాబట్టి అటాక్ చేసేసి ఆ కోవిడ్-19 వ్యాధిని విస్తారం కాకుండా కాపాడుతుంది. కాబట్టి మనకు జబ్బు రాకుండా నయం అవుతా ఉన్నట్టు. అది వ్యాక్సిన్. వ్యాక్సిన్ అనేది సాధారణంగా ప్రోటీన్ అండి, సాధారణంగా ఎక్కువ ప్రోటీన్. కానీ ఆ డ్రగ్ మాత్రం చిన్న చిన్న మాలిక్యూల్స్ లాంటివి. అన్నారంటే అర్థం ఏంటంటే, ఉదాహరణకి నేను కరోనా వైరస్ బారిపడి మరణావస్థలో ఉన్నాను అనుకోండి, అప్పుడు నేను ఒక మంచి వాడిని అనుకుంటే, నేను జనవిజ్ఞాన యొక్క కార్యకర్త కాబట్టి చనిపోయే లోపల ప్రజానికానికి ఏదో ఒక రకంగా సాయం చేద్దాం అనుకుని నా శ్రేష్ఠ జీవితము కనీసం 10 మంది నన్ను గుర్తుపెట్టుకుంటాను ఉద్దేశం, ఒక కీర్తి కండుతుతో నేను చేస్తానంటే, నేను ఎటు చచ్చిపోతానండి, నా బ్లడ్ మీరు తీసుకోండి అని చెప్పి నేను చెప్పొచ్చు. నేను ఎటు 5-6 రోజుల్లో చనిపోయే అవకాశం ఉంది, డాక్టర్లు చేతులు చేశారు, నా రక్తం తీసుకోండి అని చెప్తాను నేను. చెప్తే అప్పుడు ఏమైతుందంటే, నా శరీరం లోపల నా బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ అని తీసిపారేసేసి నా ప్లాస్మా మాత్రం తీసుకుంటారు. ఆ ప్లాస్మా లోపల చాలా చాలా యుద్ధాన్ని, అంటే యుద్ధం చేసి అలసిపోతున్నటువంటి కొన్ని యాంటీబాడీస్ ఆ రక్తంలో ఉంటాయన్నట్టు, ప్లాస్మాలు ఉంటాయి. ఆ ప్లాస్మాను వేరే వ్యక్తికి, అంటే ఇంకా కరోనా వ్యాధి పడి ఇంకా తీవ్ర స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తులకి ఇప్పించినట్లయితే ఆ వ్యాధి విస్తారం కాకుండా, ఆ వ్యాధి పెరగకుండా ఆ వ్యక్తి మనం కాపాడవచ్చు. దాన్ని మన ప్లాస్మా చికిత్స అంటారు. అంటే ప్లాస్మా చికిత్స ఒక రకంగా చెప్పాలంటే ఒక మొండి వ్యాక్సిన్ అన్నట్టు, మొండి వ్యాక్సిన్, ఒక పెద్ద వ్యాక్సిన్ కింద లెక్క. అంటే గంపగుత్తంగా ఇచ్చేట్టు వ్యాక్సిన్ మనం భావించాలి ప్లాస్మా చికిత్స. థ్యాంక్ యూ సార్. సార్, ఈ ప్రశ్నకు కొంచెం రిలేటెడ్గా ఉంది ఇంకో ప్రశ్న. సార్, వారం రోజుల క్రిందట వార్తాపత్రికల్లోని సమాచారం ప్రకారం చైనా, అమెరికా మరియు రష్యా దేశాల్లో ఉన్నటువంటి ల్యాబొరేటరీస్లలో ఫేజ్ 3లోకి వ్యాక్సిన్ ఎంటర్ అయ్యింది, ట్రయల్స్ స్టార్ట్ అయినాయి అని విన్నాను. అదేవిధంగా మన దేశంలో భారత్ బయోటెక్ ట్రయల్స్ స్టార్ట్ చేసింది అని విన్నాను. అసలు ఈ ట్రయల్స్ అంటే ఏంటి, ఫేజెస్ అంటే ఏంటి? ఇప్పుడు ఫేజ్ అంటే ఏంటంటే, ఉదాహరణకి దానికి కంట్రోల్ టెస్ట్ అంటుంటారు. ఒక 2 వ్యక్తులు వాలంటీర్స్ ఉంటారు అనుకోండి, వాలంటీర్ చేస్తారు, నేను ఈ వ్యాక్సిన్ తీసుకోవడానికి నేను సిద్ధమేను అని చెప్పేసి అన్న తర్వాత వాళ్ళు కరోనా వ్యాధితో ఉన్నటువంటి వాళ్ళు ఉండొచ్చు కాబట్టి వీళ్ళకి ఒక ఆయనకు వ్యాక్సిన్ అందిస్తారు, ఒక ఆయనకు ఎక్కించరు. ఎక్కిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ మెరుగుదల, అంటే ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంది అనేది చూస్తారు. ఇంప్రూవ్మెంట్ ఎలా ఉందో చూస్తారు. ఫస్ట్ జంతువుల్లో జరుగుతుంది, అదొక ఫేజ్ 1. ఆ తర్వాత క్షీరదాల్లో జరుగుతుంది, తర్వాత ఫేజ్ 2, తర్వాత వాలంటీర్ జరుగుతుంది, అది ఫేజ్ 2 అంటుంటారు. ఫేజ్ 3 అంటే దాదాపు వ్యాధిగ్రస్తులకు ఇవ్వడం, ఇచ్చేసేయడమే. వ్యాధిగ్రస్తులకి హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్లకు దాన్ని ఇంజక్షన్ ఇచ్చేసేసి చూడడం, పనిచేస్తుంది లేదా చూడడం అనేటువంటిది. కానీ వేరే వేరే దేశాల్లో ఇలా రకరకాల దశల్లో ఉందంటే, అక్కడ ఉన్నటువంటి పేషెంట్లకి వీళ్ళు పేషెంట్లే కదా, ఒకసారి ప్రయత్నించుద్దాము, ఏమవుతుందో చూద్దాం అని చెప్పేసి వాళ్ళకు ఫేజ్ 1, ఫేజ్ 2లో ఖరారైన తర్వాత కొంత పాజిటివ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత దాన్ని ఎక్కించి ఫలితాలని చూడడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అది ఆ వ్యాధిగ్రస్తుల యొక్క అనుమతితో జరుగుతుందా లేకపోతే వాళ్ళకు తెలియకుండా జరుగుతుందా అనేది మెడికల్ ప్రొఫెషన్ ఉన్నటువంటి ఎథిక్స్ బట్టి ఉంటుందండి. మనం దాని గురించి అవగాహన లేదు కాబట్టి దాని గురించి కామెంట్ చేయలేము. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ వ్యాక్సిన్ ని వ్యాపార దృక్పథంలోకి వెళ్తుంది కాబట్టి దేశాలన్నీ కూడా పోటాపోటీగా వస్తూ సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నాయి. సైన్స్ లో సీక్రెట్స్ ఉండకూడదండి. ఉదాహరణకి ఏ దేశము, బి దేశము, సి దేశము వాళ్ళ యొక్క స్థాయి, వాళ్ళ పరిశోధన యొక్క విషయాలు కూడా పరస్పరం షేర్ చేసుకున్నట్లయితే ఒక దశ నుంచి ఇంకో దశకి, ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి పరిశోధన చేసేందుకు ఆస్కారం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా అటామిక్ ఫిజిక్స్ పరిశోధన జరుగుతుంది, పబ్లికేషన్ ఆల్రెడీ జరిగింది అనుకోండి, ఏ నుంచి బికి పబ్లికేషన్ జరిగింది అనుకోండి, మళ్ళీ ఏ నుంచి బికి ఎవడు వేరే దేశంలో ప్రయోగం చేయడు, మళ్ళీ పరిశోధన చేయడు, డబ్బులు వేస్ట్.
బి నుంచి మళ్ళీ ముందుకు పడిపోతున్న పరిశోధన చేస్తాడు. అలా పారదర్శకంగా ఉన్నట్టయితే చాలా తొందరగా వ్యాక్సిన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పరిశోధనలో పారదర్శకత మనం కోరుకుంటున్నాం. ఈ సీక్రెసీ మెయింటైన్ చేయకూడదు చెప్పేసి మనం అనుకుంటున్నాం. కాబట్టి ఎప్పుడు వస్తుంది కరోనా వైరస్ కి వ్యాక్సిన్ అంటే కేవలం పొలిటికల్ స్లోగన్స్ కోసంగా 15వ తారీఖు ఆగస్టు 15కి వచ్చేస్తుంది కొంతమంది అన్నాము. తర్వాత ఆల్రెడీ రష్యాలో వచ్చేసిందని చెప్పేసి అనడము, కొన్ని దేశాల్లో ఇక సెప్టెంబర్లో అక్టోబర్లో రాబోతుందని చెప్పడము ఇది జరుగుతోంది. వచ్చేంత వరకు నమ్మకం లేదండి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే భారత్ బయోటెక్ గురించి చెప్పారు. భారత్ బయోటెక్ తర్వాత ఐసీఎంఆర్లు కలిసి సంయుక్తంగా చేస్తున్నాయి. భారత్ బయోటెక్ ఆయన మా ఎన్ఐటి వరంగల్ కూడా ఆయన ఎల్లా కృష్ణ గారు ఒకప్పుడు ఆయన బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ కి చైర్మన్ కూడా పనిచేశారు. వారు కృషి చేస్తున్నారు. అలాగే మీకు రెడ్డి ల్యాబ్ కూడా కొంత ప్రసాద్ గారు వాళ్ళు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ ఎవరు చేస్తున్నా కూడా వాళ్ళు వ్యాపార దృక్పథంతో కాకుండా ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని చేస్తే మంచిదని చెప్పేసి మనం అనుకోవాలండి. సార్ థ్యాంక్ యూ సార్. సార్ రాజేశ్వర్ చెల్లిమల్ల గారు ఈ ప్రశ్న అడుగుతున్నారండి. పీల్చడం ద్వారా ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి వైరస్ చనిపోతుందా? ఏమన్నారు సార్? ఆవిరి పీల్చడం ద్వారా ఊపిరితిత్తుల్లో చనిపోతుందా? లేదండి. అవన్నీ అదే ఆవిరి పీల్చడం అనేటువంటిది కేవలము మన గొంతుని కాస్త ఏమంటే శుభ్రం చేసుకోవడం కోసం పనిచేస్తుంది. కానీ వైరస్ ను చంపేటువంటి విధంగా ఉండదు. ఎందుకంటే వైరస్ ఒక ప్రాణి కాదు, అదొక సాధారణ అది. దాని యొక్క చర్మాన్ని మాత్రమే మనం నాశనం చేయాలి. చర్మాన్ని అంటే వైరస్ యొక్క తిత్తి, ఆ శాక్ అంటారు, ఆ శాక్ మాత్రం నాశనం చేయగలగాలి. మనం ఈ డిస్ఇన్ఫెక్టెంట్ వాడుతున్నప్పుడు, ఈ శానిటైజర్ వాడుతున్నప్పుడు జరిగేటువంటి విషయం ఏంటంటే అది ఒక ఫ్యాటీ యాసిడ్ మాలిక్యూల్స్ యొక్క నిర్మాణం. అది ఇప్పుడు ఇలా అన్ని ఇటుకలు పేల్చినట్టుగా ఉంటాయి. మనం శానిటైజర్ అయినప్పుడు ఇటుకలన్నీ పెరిగిపోతాయండి, అంటే గోడ పగిలిపోయినట్టుగా పగిలిపోతాయి. కాబట్టి ఒకసారి గోడ పగిలిపోయిన తర్వాత లోపల ఉంటే ఆర్ఎన్ఏకి నిర్మాణం ఉండదు, అది పగిలిపోద్ది. అంటే గుడ్డు పగిలినట్టు లెక్క. గుడ్డు పగిలిపోతే ఎలాగైతే పెగలదో దాన్ని మనం కుదిగి గుడి పిల్లలను చుట్టూ తీసుకురాలేమో, ఆ పగిలిపోయినటువంటి వైరస్ సెల్ కూడా తనలాంటి వైరస్ సెల్ని ఈవెన్ జీవకణాలకు వెళ్ళినా కూడా తయారు చేసుకోలేదు. అందువల్ల ఏంటంటే శానిటైజర్ వాడుతూ ఉంటాం. కానీ గాలి మన వేడిగా ఉన్నటువంటి ఆవిరి పీల్చుకోవడం ద్వారా లోపల ఉన్నటువంటి కాస్త ఏదైనా ఏంటంటే మ్యూకస్ అది క్లియర్ కావడం ఉంటుంది. లేకపోతే వేరే బ్యాక్టీరియాలో ఉన్నట్టయితే కొంచెం శుభ్రపడతాయి తప్ప వైరస్లు మాత్రము ఊపిరితిత్తుల్లో వైరస్ మాత్రం నాశనం కావడం జరగదు. అది కేవలం అపోహ మాత్రమే. సార్ చాలా ప్రశ్నలు వచ్చాయి సార్. అయితే అన్ని ప్రశ్నలకి మనం అప్పుడు ఎంత వేడిగా ఉన్నటువంటి ఆవిరి పీల్చుకోవాలి అంటే, మరి వైరస్ చెప్పేటువంటి ఆవిరి కూడా పీల్చుకోవచ్చు. కానీ ఆవిరి అంత వేడిగా ఉన్నట్టు ఆవిరి పీల్చుకుంటే దాదాపు 100°C 90°C ఉన్నట్టు ఆవిరి పీల్చుకుంటే మన కణాలు కూడా పోతాయి. ఏదో అంటారు కదా, ఏదో కొండనారకు మందేసి ఉన్ననారకు పోయిందని చెప్పేసి అలాంటి జరగకూడదు కదండి. మనం వేడిగా ఉన్నట్టు ఆవిరి పీల్చుకుంటే వైరస్ ఉన్నాయో తెలియదు, మన జీవకణాలు కూడా నాశనం అయిపోయి అవి పగిలిపోయి అందులో ఉన్నటువంటి సైటోప్లాజం బయటకు వచ్చేసి మనకు ఊపిరి తీసుకోవడం కష్టమైపోద్ది. కాబట్టి ప్రయోగాలు చేయొద్దండి దయచేసి. సార్ కరెక్ట్ గా చెప్పారు సార్. సార్ చాలా ప్రశ్నలు వచ్చాయి, అయితే ఇది చివరి ప్రశ్నగా తీసుకుంటున్నాం సార్. సార్ ఈ మధ్య కాలంలో చెట్ల మందులతోటి చేసినటువంటి షర్బత్, తర్వాత నిత్యము హాట్ వాటర్ తీసుకుంటే వైరస్ చనిపోతుంది అని వదంతులు వస్తున్నాయి. వీటిని ఎలా మేము పాటించవచ్చా? ఇప్పుడు ఇంకో వర్డ్ కూడా యాడ్ చేశారు సార్, అది యోగా వర్డ్ కూడా ఉంది సార్. షర్బత్ అంటే చెట్ల మూలికల షర్బత్ మరియు యోగా ఇలాంటివి చేస్తే ప్రశ్న సార్ ఇది. చెట్ల మూలికలు, యోగా, చెట్ల మూలికలు, షర్బత్తులు అనేటువంటివి ఆహారానికి సంబంధించినటువంటి విషయాలండి. అవి రసాయన పదార్థాలను జీర్ణం చేసుకున్నటువంటి ప్రక్రియ ప్రకారంగా జీర్ణం చేసుకుంటారు శరీరము. వాటిలో ఏమైతే ఉందో దాన్ని శరీరంలో పంపుకుంటుంది తప్ప వైరస్ని నిర్మూలించేటువంటి విధంగా కూడా ఏ రకమైనటువంటి కెమికల్ ఇంతవరకు లేదు.
ఈ వైరస్ ని నిర్మూలిస్తుందని లేదు. కేవలం యాంటీబాడీస్ మాత్రమే, ఇమ్యూనిటీ మాత్రమే వైరస్ ని నివారించగలుగుతుంది. కణంలోకి వెళ్ళినటువంటి ఎపిథీలియల్ సెల్లోకి వెళ్ళినటువంటి వైరస్ మీద దాడి చేసేటువంటిది కేవలం యాంటీబాడీస్. తద్వారా మాత్రమే 96% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఏబుల్ టు రికవర్. దానికి ఏం చేయాలంటే మనకు ప్రోటీన్లు అవసరము. అంటే ప్రోటీన్లు అవసరం అంటే ప్రోటీన్లు దేంతో తయారవుతాయి? అమైనో యాసిడ్లు తయారవుతాయి. అమైనో యాసిడ్ అనేటువంటి పూసలతో ప్రోటీన్లు తయారవుతాయి. ఆ ప్రోటీన్లే ఎంజైమ్లుగా మారుతాయి. అందులో కొన్ని ప్రోటీన్లు యాంటీబాడీస్ గా రూపురేఖలు దిద్దుకుంటుంటాయి. కాబట్టి ఆ రూపురేఖ దిద్దుకున్నటువంటి అమైనో యాసిడ్లు ఇచ్చేటువంటి మాంసకృతులు. కాబట్టి పప్పు ధాన్యాలు బాగా తినండి. మాంసాహారులు అయితే మాంసం తినండి, కోడిగుడ్డు తినండి, చేపలు తినండి, కోడి మాంసం తినండి సరిగ్గా ఉడకేసుకొని. అలాగే నాన్ వెజిటేరియన్స్ శాకాహారులు బాగా పప్పులు బాగా తినండి, సిరియల్స్ బాగా తినండి, వైటమిన్లు తీసుకోండి, ఆకుకూరలు కాయగూరలు బాగా సమృద్ధిగా తీసుకోండి అని చెప్పాలి తప్ప ఈ షరబత్తులు, ప్రత్యేక షరబత్తులు ఏంటి? ఆ షరబత్తు నాకు చెప్పితే పలానా షరబత్ అని అందులో ఉన్నటువంటి రసాయనిక సంఘటన మీకు ఏదో గూగుల్లో చూస్తే ఆ గూగుల్లో ఉన్నటువంటి ఆ రసాయన సంఘటనలో ఏ రసాయనము కణంలో ఏ రకమైన ప్రక్రియ జరుగుతుందో మనకు ఆల్రెడీ ఫార్మకాలజికల్ సైన్సెస్ లో ఉంది. అప్పుడు మనం చెప్పొచ్చు. జస్ట్ లైక్ దట్ ఒక ఓపెన్ ఎండెడ్ కామెంట్ షరబత్తులు తింటే జబ్బులు ఏమవుతుంది, చెట్టు మురికలు తింటే జబ్బు అవుతుంటే అదే చెట్టు మురికలు విషయాలు కూడా ఉన్నాయి కొన్ని. ఆ విషయాన్ని తింటాము. గన్నేరు కాయలు తింటే చనిపోతారు అంటారు కదా, మనం ఉమ్మెత్త కాయలు తింటే చనిపోతా అంటారు కదా. నా ప్రయోగాలు చేయలేం కదా. కాబట్టి ఎక్కడైతే సంప్రదాయ సిద్ధంగా అవి నిరపాయకారం అంటే దే ఆర్ నాట్ ఆల్ డేంజరస్ అనేటువంటివి ఏమైనా ఉంటే అది ఆనవాయితీగా తీసుకోండి. కానీ ప్రత్యేకంగా కరోనా వైరస్ కి ఈ మందులు అని చెప్పడానికి లేదు. తర్వాత యోగా అనేటువంటిది అదొక శారీరక ప్రక్రియ. అందులో శాస్త్రీయత ఎంత, అశాస్త్రీయత ఎంత అనేది వేరే విషయం పక్కన పెట్టుకున్నా వ్యాయామం అనేది మనం మాట్లాడదాం. వ్యాయామం, ఎక్సర్సైజెస్, ఫిజికల్ ఎక్సర్సైజెస్, ఫిజికల్ ఫిట్నెస్. ఫిజికల్ ఫిట్నెస్ అనే అర్థం ఏంటంటే మన శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలు సమర్థవంతంగా పనిచేయడము. అన్ని భాగాలు సమర్థవంతంగా పనిచేయడం అంటే ప్రతి కణజాలము, టిష్యూ కూడా తనకు ఏమైతే యంత్రాంగాన్ని ఆపాదించిందో నేచరు, ఈ ప్రకృతి, ఈ జీవం ఏ రకమైనటువంటి యంత్రాంగాన్ని పనిని దాన్ని నిర్దేశించిందో ఆ పనిని సమర్థవంతంగా నిర్వహించడమే జీవం. అలా నిర్వహించాలంటే దానికి సరైనటువంటి ఒక ఆరోగ్యకరమైనటువంటి బాడీ ఉండాలి. ఆరోగ్యకరమైన బాడీ అంటే ఫిట్నెస్ ఉన్నట్టు బాడీ. ఫిట్నెస్ ను పెంచేది ఏంటి? వ్యాయామం. ఆ వ్యాయామంలో కొన్ని ప్రక్రియలు యోగాలో ఉండొచ్చు, కానీ కొన్ని ప్రక్రియలు ఈవెన్ యోగాలో కూడా అవి అపాయకరంగా కొన్ని దారితీస్తాయి అని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. కొన్ని భంగిమలు మాత్రమే సమర్థనీయం అని చెప్పి చెప్తుంటారు శాస్త్రవేత్తలు. కాబట్టి ఆ రకంగా చెప్పాలి తప్ప యోగా అనేటువంటిది మాత్రమే వ్యాధిని నయం చేస్తుందని చెప్పడం లేదు. వ్యాయామం అవసరము, అది మాత్రమే మనకు ఆరోగ్యకరంగా ఉంచగలుగుతుంది, మన యొక్క వ్యాధి నివారణ శక్తిని పెంపొందించగలుగుతుంది అని మాత్రమే చెప్పగలుగుతాం. సార్ చాలా థ్యాంక్స్ సార్. ఇక మన ప్రోగ్రామ్ కంక్లూడ్ చేసే సమయం ఆసన్నమైంది. అయితే ఈ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్నటువంటి విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సాధారణ ప్రజలు అందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ఈ ఒక్క సెషన్లోనే అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడం అనేది కష్టసాధ్యమైంది. మీ యొక్క సలహాలు, సూచనలు, ప్రశ్నలు, అదేవిధంగా ఇండియా మార్చ్ ఫర్ సైన్స్ హైదరాబాద్ ఆర్గనైజింగ్ కమిటీ నిర్వహిస్తున్నటువంటి ప్రోగ్రామ్స్, అందులోనూ ప్రముఖంగా ఆగస్ట్ 9న జరిగే ప్రోగ్రాంకి సంబంధించి కూడా మీ యొక్క విలువైనటువంటి సూచనలు, సలహాలు, అభిప్రాయాలు మా ఆఫీస్కి పంపవలసిందిగా కోరుతున్నాను. మా ఆఫీస్ అడ్రస్ నేను ఫేస్బుక్ చాట్ బాక్స్లో టైప్ చేసి ఉంచాను. దయచేసి ఆ అడ్రస్కి పంపవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా నేను మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు మన కార్యక్రమానికి మనం పిలవగానే ప్రొఫెసర్ ఏ రామచంద్రయ్య గారు హాజరై ఎంతో స్పష్టంగా నిరక్షరాస్యులైనటువంటి వ్యక్తులకు కూడా సులభంగా అర్థమయ్యే విధంగా, నేను మొదటి ప్రశ్న చదివింది నిరక్షరాస్యులైనటువంటి 64 సంవత్సరాల వ్యక్తి అయినప్పటికీ ఆయనకు సైతం అర్థమయ్యేలాగా ఎంతో స్పష్టంగా వాడుక భాషలో సార్ సైన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేశారు. సార్ ఈరోజు హాజరై COVID-19 అండ్ ద వే ఫార్వర్డ్ టాపిక్ సంబంధించి ఎన్నో విషయాలు
వైరస్ పుట్టు పూర్వోత్తరాలు అది ఎలా వ్యాపిస్తుంది, దానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అవే కాకుండా సామాజిక విషయాల్ని కూడా సారు సుస్పష్టం చేశారు. ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచన ఎలా ఉంది, శాస్త్రీయంగా ఉందా, శాస్త్రీయ విషయాల్ని ఎలా నేర్చుకోవాలి అనే విషయాల్ని తెలియజెప్పారు. అంతేకాకుండా నేటి విధానాలని కూడా సారు మన ముందు ఇచ్చారు. నేడు మెడికల్ వ్యవస్థ ఎలా ఉండాలి, విద్యా వ్యవస్థ ఎలా ఉండాలి, అంతేకాకుండా సారు ప్రభుత్వాలు ఎలాంటి పాలసీలని తీసుకొని వస్తే సమస్త ప్రజానీకానికి కూడా ఉపయోగకరంగా ఉంటాయి అని ఆయన అనేక విషయాల్ని తెలియజేయడం జరిగింది. నేను బ్రేక్ త్రూ సైన్స్ సొసైటీ స్టేట్ కన్వీనర్ మరియు ఇండియా మార్చ్ ఫర్ సైన్స్ హైదరాబాద్ ఆర్గనైజింగ్ కమిటీ కో కన్వీనర్ గా వ్యవహరిస్తూ నా తరపున, మా సంస్థ తరపున, ఐఎంఎఫ్ఎస్ లో ఉన్నటువంటి మెంబర్స్ అందరి తరపున ప్రొఫెసర్ ఏ రామచంద్రయ్య నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. భవిష్యత్తులో కూడా మా బ్రేక్ త్రూ సైన్స్ సొసైటీ మరియు ఇండియా మార్చ్ ఫర్ సైన్స్ హైదరాబాద్ ఆర్గనైజింగ్ కమిటీ నిర్వహించబోయే కార్యక్రమాల్లో మీ యొక్క సపోర్ట్ ఉండాలని, మీ యొక్క సలహాలు సూచనలు ఉండాలని నేను మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసిందని తెలియజేస్తున్నాను. కార్యక్రమానికి సపోర్ట్ చేసినటువంటి ఐఎంఎఫ్ఎస్ మెంబర్స్ అందరికీ మరియు టెక్నికల్ సపోర్ట్ అందించినటువంటి మా సభ్యులు సృజన్ గారికి నేను మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసిందని తెలియజేసుకుంటున్నాను. నమస్కారం అండి. నాకు కూడా అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.